అని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి సారి క్లాప్ చేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరొకసారి అందరికీ వెల్కమ్ మాస్టర్స్. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, స్వస్థితి ప్రోగ్రామ్ లో మరి ఈ రోజు 10వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు మనకి విశిష్ట అతిథిగా లక్ష్మీ ప్రసూన గారు తిరుపతి నుంచి వచ్చేసారు మాస్టర్స్. ధ్యానం ద్వారా మేడం తన అనారోగ్యాన్ని తగ్గించుకోవడం జరిగింది మాస్టర్స్. మరి వృత్తిరీత్యా మేడం టీచర్ గా వర్క్ చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. తెగకున ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ కూడా వెళ్లి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మేడం డైరెక్టర్ ఆఫ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అండ్ రాయలసీమ ఇన్ఛార్జిగా ఉంటూ విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజు మన అనుభవాలను పంచుకోవడానికి విచ్చేశారు మాస్టర్స్. మరి మేడం ని సాదరంగా వెల్కమ్ చెప్పుకుందాం. వెల్కమ్ మేడం లక్ష్మీ ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా. మరి మనందరినీ ఇలా ఒక వేదిక మీద కలుపుతున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, అలాగే ఇవాళ మనం కలుసుకోబోతున్నటువంటి టాపిక్ అయిన స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ మనం సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. మరి ఇవాళ మీరు ఒక 9 రోజుల పాటు రకరకాలైనటువంటి టాబ్లెట్స్ని తీసుకున్నారు. మరి ఇవాళ 10వ రోజున మనం ట్రాఫిక్ సిగ్నల్ అన్న పేరుతో టాబ్లెట్లోకి వెళ్ళాం. ఇది గురించి ఇంత తమాషాగా ఉన్నాయి. ఒకటేమో 2 టాబ్లెట్స్ అంటారు, 3 అంటారు, లక్ష్మీ పార్వతి అంటారు. ఇవాళ ఆఖరికి మన అరిషడ్ వర్గాల్లో కమోడ్ కూడా తీసుకొచ్చి చూపించారు. మరి ఇవాళ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నటువంటి టాపిక్లోకి వెళ్తున్నాం. అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ కి ఆధ్యాత్మికతకి ఏమైనా సంబంధం ఉందా? ట్రాఫిక్ సిగ్నల్స్ అసలు మనకి ఏం చేస్తాయి అని అనుకుంటూ ఉంటాం కదా మనం. మరి ఇవాళ ఒక్కసారి మీకు బుక్ను కూడా పరిచయం చేయాలనుకున్నాను. ఇది ట్రాఫిక్ సిగ్నల్ అనే బుక్ అండి. ఇక్కడ ఒక వ్యక్తి పడుకో ఉన్నాడు, ఆ ముందు పక్క సిగ్నల్స్ ఉన్నాయి, అవునా కదా. మరి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఏంటి మనందరికి తెలిసిన ఒక చిన్న ఇది. నేను ఈ మధ్యనే డిజిటల్ దీంతో మాట్లాడిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ టోటల్గా ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ నా ఎక్స్పీరియన్స్ రెండు ఒకటన్నమాట. ఈ యొక్క జ్ఞానాన్ని నేను అంటిపుచ్చుకొని నా జీవితంలో ఉన్నటువంటి పెద్ద కంప్లైంట్ నుంచి నేను బయటకు రావడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కాబట్టి ఈ టాపిక్ తర్వాత నేను ఏమేమి దీంట్లో వాడాను, ఎలా తీసుకెళ్ళానో చెప్తాను. ముందు అసలు మనం ట్రాఫిక్ సిగ్నల్ అంటే మనం ఒక ప్రాంతంలో జర్నీ చేస్తున్నాం. మన జర్నీ చాలా హ్యాపీగా జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి. రెడ్ లైట్ వెలిగిందా ఆగాలి, ఆరెంజ్ వెలిగిందా రెడీగా ఉండాలి, గ్రీన్ వెలిగిందా జర్నీ చేయాలి అని చెప్పి ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే గవర్నమెంట్ అనేది ఒకటి పెట్టిందో దాన్ని పాటిస్తూ వెళ్ళి మన యొక్క జర్నీని హ్యాపీగా చేసుకోవాలి అనేది దాంట్లో ఉండే అర్థం. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ కింద చిన్న ముక్క జాయిన్ చేయాలని, సోల్ ఆఫ్ ద ట్రాఫిక్ సిగ్నల్. నార్మల్ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే మన ఫిజికల్ లైఫ్లో ఫిజికల్గా మనం చేసే జర్నీ. కానీ ఇక్కడ మనం చేసేది సోల్ ఆఫ్ ద ట్రాఫిక్ సిగ్నల్. ఒక సోల్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి? నిజంగా సోల్ అలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టిందా? మరి పెడితే మనం ఎప్పుడు చూడలేదే, ఎలా ఉంటుందో తెలియలేదు. ఇప్పుడు ఇక్కడైతే రెడ్ లైట్ వెలిగితే ఆగాలన్నాము, గ్రీన్ అయితే జర్నీ చేయాలంటున్నాం. మరి ఇక్కడ ఏం చెప్తోంది అనేదాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. జర్నీ అంటే మన అందరికీ తెలుసు కామన్గా. మనం జర్నీ దేంతో చేస్తాం? చేతులతోనా కళ్ళతోనా? కాళ్ళతో చేస్తాం. నడవాలంటే కాళ్ళు కదండి కావాలి, పనులు చేయాలంటే చేతులు కావాలి, చూడాలంటే కళ్ళు కావాలి, వినాలంటే చెవులు కావాలి. మన శరీరం అసలు ఎంత అద్భుతమైన వ్యవహారమో ఇది. ఆ భగవంతుడు అనేవాడు ఎంత పెద్ద సృష్టికర్తో ఎంత అద్భుతంగా సృష్టించాడు. మన శరీరాన్ని ఒక యంత్రం లాగా చేసి, యంత్రంలో ఎలాగైతే పరికరాలను రకరకాల పరికరాలతో రకరకాల పనులు ఎలా చేస్తాయో, చిన్న కుట్టు మిషన్ తీసుకోండి, కాళ్ళతో దొక్కుతూ ఉంటారు, చేతులతో ఆ మిషన్ దగ్గరికి వెళ్తుంటారు, కళ్ళతో మిషన్లో దారం ఎక్కిస్తూ ఉంటారు. ఎన్ని రకాల పనులు చేస్తాయో ఇవన్నీ కలిపి ఒకేసారి చేయడం బట్టి ఆ టైలర్
అక్కడ తను తెచ్చిన ఆ భర్తకు ఒక రూపకల్పన ఇస్తారు, ఒక షర్ట్ గాను ఒక గౌన్ గాను. అలాగే ఇవాళ ఒక సోల్ అనేది ఈ శరీరాన్ని తీసుకొస్తుంది. ఈ జన్మలో నేను కొన్ని పాఠాలు నేర్చుకోవడం తెలుసున్నాను, ఆనందాలు పొందడం కోసం వెళ్తున్నాను భూమి మీదకి. దీనికి నాకు ఎలాంటి శరీరం కావాలి అని ఆ శరీరాన్ని ఎంచుకొని ఆ శరీరంతో నేర్చుకోవాల్సిన పాఠాలు తీసుకొని వెళ్తారు. శరీరానికి అనుగుణంగా పాఠాలు, పాఠాలకు తగిన విధంగా శరీరము, ఈ రెండింటిని కలబోసుకొని పాఠాలు కంప్లీట్ కావడం కోసం వారి చుట్టూ మనుషులను, సంఘటనలను, విషయాలను ఇవన్నీ క్రోడీకరించుకుంటారు. మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఎలాగా ఒక సత్యనారాయణ వ్రతం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని పిలుస్తాం, ముందు రోజు బజార్కి వెళ్తాం, పూజ చేయడానికి ఏమేం కావాలో తెచ్చుకుంటాం. ఇలా ఇవన్నీ సమకూర్చుకొని ఆ రోజు ఫలానా టైంలో పూజ చేసుకుంటాం అన్నట్టుగా ఈ జన్మలో ఈ శరీరంతో ఈ లోపల ఉండే ఆ ఆత్మ పదార్థం అనేది ఏమేమి జ్ఞానాలను పొందాలనుకుంటుందో ఆ దానికి తగినటువంటి శక్తి మనిషిని, సంఘటనలను, పరిస్థితులను క్రియేట్ చేసుకొని భూమి మీదకి రావడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా అనేక రకాల సిచ్యువేషన్స్ కళ్ళతో చూసినప్పుడు ఇదిగో ఇది అని ఎలా మనం ఐడెంటిఫై చేస్తామో, మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ తెల్ల రంగుని చూసి నల్ల రంగు అన్నాడంటే కాదు నాన్న ఇది తెలుపు రంగు అని ఎలా కరెక్ట్ చేస్తామో, ఈ లోపల ఉండేదానికి ఈ ప్రకృతి అంతా కూడా సహకరిస్తూ ఏదైతే జ్ఞానాన్ని పొందాలో, తల్లి కనుక తన బిడ్డని ఎలా తీసుకొస్తుందో ఈ బయట ఉన్న ఆస్తులు మాస్టర్స్, మనల్ని ఈ జన్మను నడిపించడానికి వచ్చిన మాస్టర్స్, మన గైడెడ్ మాస్టర్స్, మన పూర్ణాత్మ, వీళ్ళందరూ ఈ సోల్ని వేలు పెట్టుకొని నడిపిస్తూ ఏ దారిలో నడవాలి, ఎలా నడవాలి, ఏ జ్ఞానాన్ని పొందాలి అని ఈ శరీరంతో వెళ్ళడానికి మనకు మార్గాలు చూపిస్తూ ఇస్తారు, రకరకాలైన మార్గాలు. కాకపోతే ఎలా చిన్నపిల్లాడు తప్పటడుగులు ఎలా వేస్తాడో మనకు కూడా ఈ మాయలో ఉండడం వల్ల, భ్రమలో ఉండడం వల్ల, మోహంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు మన అడుగులు అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన అడుగులు పక్కకి వెళ్తూ ఉంటాయి. పక్కకి వెళ్ళినప్పుడు మరి ఆ సరైన రూట్ లో పెట్టడానికి పిల్లాడికి తల్లి ఉన్నట్లుగా మనకు కూడా ఉన్నారు కదా మాస్టర్స్ అందరు. వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి ఆ కో ఇన్సిడెన్స్ ద్వారా, ఒక కళల ద్వారా, మనకు వచ్చే మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, ఇప్పుడు మెడిటేటర్ అయితే మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంటాం, మెడిటేషన్ చేయని వాళ్ళకు కూడా బోర్డు అని ఉన్నాయి. ఎంతో మంది చెప్తుంటారు నాకు చిన్నప్పటి నుంచి కళలు వస్తున్నాయి, నాకు ఏ కళ అనుకుంటే ఆ కళ జరిగిపోతుందని మెడిటేషన్ చేయని వాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు. మరియు ప్రతి ఒక్కరికి వాళ్ళ లోపల ఉన్నది, ఆ లోపల దాన్ని నడిపించేది, ఎప్పటికప్పుడు గైడ్ చేసుకుంటూ జర్నీ చేసుకుంటూ ప్రతి ఆత్మ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పాఠాలు నేర్చుకొని తీరవలసినదే. తెలియకుండా నేర్చుకునే పాఠాలు కొన్ని అయితే, ఇలా ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకున్న మనం ఇంకా చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ 10 పాఠాలు నేర్చుకోవాల్సింది 11 పాఠాలు నేర్చుకుని వెళ్తాం. ఇది అర్థం కాని వ్యక్తి 10 పాఠాలు నేర్చుకునేవాడు 6 పాఠాలు నేర్చుకుని వెళ్తాడు, మిగతా మిస్ చేస్తాడు. కానీ మనం అలా కాదు కదా, మన చుట్టూ అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని అందిపుచ్చుకొని చక్కగా 10 పాఠాలకు 11, 12 పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధమై ఉంటాం మనమందరం. మరి వాళ్ళ మన యొక్క సబ్జెక్ట్ అంతా కూడా ఈ సోల్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి, ఎలా చెప్తుంది, ఏ విధంగా వెళ్తుంది. ఈ జర్నీ సరిగ్గా లేనప్పుడే మనకి ఈ కాళ్లకు సంబంధించి, నడుము భాగానికి సంబంధించినటువంటి అనేక రకాలైన సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. బాగా నడుము నొప్పి, ఇక్కడ L4 L3 ఇట్లుంది, ఈ లాస్ట్ లో ఆ 2 పూసల మధ్య అక్కడ ఉన్నటువంటి గమ్ తగ్గింది, సీట్ ప్రాబ్లమ్, మోకాలు నొప్పి, థై ప్రాబ్లమ్, యాంకిల్ పెయిన్, ఇలా రకరకాల ఈ సమస్యలన్నీ మన దగ్గరికి వచ్చి కాస్త మనల్ని గట్టిగా కూర్చున్నాయి అంటే మనము మన యొక్క సోల్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించట్లేదు, వాటిని గమనించట్లేదు అని అర్థము. చూడండి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ మన కోసం రెడీగా కాచుకోండి. మనందరికీ తెలుసు కదా ఈ ట్రాఫిక్ ని మనం ఎప్పుడు చూస్తుంటాం, ఆత్మ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్. ఆత్మ ఎలా ప్రయాణం చేయాలనుకుంటుంది, ఏ రూట్ లో వెళ్ళాలనుకుంటుంది, జర్నీ ఎక్కడికి చేరాలనుకుంటోంది. మనం ఒక హైదరాబాద్ వెళ్ళాలంటే వైజాగ్ బస్సు వెళ్తే హైదరాబాద్ ఎలా చేరుతాం,
తిరుక్కొని రావాల్సింది. అలా కాకుండా హైదరాబాద్ బస్ ఎక్కితే డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తాం. అలాగా మనం ఈ జన్మలో నేర్చుకోవాల్సిన పాఠాలకు తగినటువంటి వ్యక్తులతో సంఘటనలు అవే మన దగ్గర మాట్లాడటం కష్టంగా ఉంటుంది. కానీ మన పాఠం ఆవిడతో ఉంటే ఆవిడతోనే మనం నడవాలి. అక్కడ పాఠాలు నేర్చుకోవాలి. ఆవిడ దగ్గర నుంచి కొన్ని మంచి గుణాలు నేర్చుకోవాలి. ఆవిడలో ఉన్న చెడు గుణాలు మనలో లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ఆవిడతోనే ఉండాలి. అప్పుడే తెలుస్తుంది ఆవిడలో మంచి గుణాలేంటి, ఆవిడలో చెడు గుణాలేంటి. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాం. దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఈ జన్మలో మన పాఠాలు మనం మిస్ అయినట్టే. చాలా సార్లు సార్ చెప్పేవారు, ఎక్కడైనా నాకు చిన్నప్పటి నుంచి బ్రాహ్మిన్స్ అవ్వడం వల్ల సాఫ్ట్ ఫ్యామిలీ అయినందువల్ల అసలు ఎక్కడైనా చిన్న గొడవ వచ్చిందంటే నేను వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాను, ఒక 1 కిలోమీటర్. పైగా నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మా స్కూల్లో కూడా మీరు గొడవ వేసినా నేను గొడవేనండి, మీకు ఎంత దూరంగా వెళ్తా కావాలంటే అని చెప్పేదాన్ని. అప్పుడు సార్ అన్నారు, అలా నువ్వు దూరంగా వెళ్తే ఎలా అవుతుంది? వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు మిస్ అయిపోతావు కదా. దూరంగా వెళ్ళడం గొప్ప విషయం కాదు, అక్కడే ఉండి గమనించి అక్కడ నేను నేర్చుకోవాల్సిన పాఠాలేంది, అక్కడ నేను వదిలిపెట్టవలసిన విషయాలేందో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేవారు ఆయన. కాబట్టి వ్యక్తులను వదిలిపెట్టడం కాదు, పరిస్థితుల నుంచి పారిపోవడం కాదు. పెద్ద ట్రాఫిక్ ఉందని మనకు అక్కడ పని ఉంటే వదిలేస్తామా ఏంటి? ఒక పావు గంటైనా ఆగైనా కలిసి ఆ రూట్ లో వెళ్ళి మన పని మనం చూసుకొని వస్తామా లేదా? అరే ఆ రూట్ లో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, వద్దబ్బా ఆ పక్క నేను వెళ్ళనని చెప్పి అక్కడున్న పనులు మానేస్తామా? మానేయం కదా. సేమ్ టు సేమ్ అలాగే ఈ జన్మలో మనము అతి గట్టి బంధాలుగా తీసుకొచ్చినటువంటి మన కుటుంబ వ్యవస్థని, ఈరోజు భర్తగా వచ్చిన వ్యక్తి నుంచి మన కంపల్సరీ లెర్నింగ్ ఉంటది. మన పిల్లల దగ్గర నుంచి కంపల్సరీ లెర్నింగ్. అత్తగారు, మామగారు, ఆడపడుచులు, మరుదులు, మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళందరినీ ఫలానా కుటుంబంలో నేను పుట్టాలి అని మనం ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పుట్టాము అంటే వాళ్ళందరి దగ్గర నుంచి కంపల్సరీ లెర్నింగ్ మనకు ఉంది. కాబట్టి వాళ్ళెవ్వరిని మనం వదిలిపెట్టడానికి లేదు. వాళ్ళతో కలిసి మనం జర్నీ చేయవలసినదే. ఇది చాలా పెద్ద టాపిక్. దీంట్లో ఒక 5 పాయింట్స్ మాత్రం తీసుకుందాం మనం. ఈ 5 పాయింట్స్ లో మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. ఏ ఒక్క అవకాశాన్ని కూడా దాన్ని అన్వేషించకుండా దారి విడవరాదు, వదిలిపెట్టకూడదు. ఎవరూ వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇది ట్రాఫిక్ సిగ్నల్. ఆ దారి వదిలిపెట్టేసి నేను అక్కడ పనులే మానేస్తానంటే కరెక్ట్ కాదు. ఒక కాసేపు ఆగి ఆ దారిలో వెళ్ళి మన పని మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి మనం ఈ జన్మలో ఇక్కడికి వచ్చాం కాబట్టి మనము ఈ జన్మలో మనతో పాటు పుట్టిన వాళ్ళు, మనకు దగ్గర క్లోజ్ రిలేషన్ ఎవరైతే ఉందో, మన ఎదురింటి వాళ్ళు, మనము ఈ సొంతిల్లు, వాళ్ళు సొంతిల్లు. వాడు ఎక్కడికి పోడు, మనము ఎక్కడికి పోం. మరి వాడు ఎదురుగా ఉంటే వాడితో రోజు గొడవలు వేస్తామా మనం? ఇంకా ఇంకా ఆనందం ఏముంది నీకు? నువ్వు ఆనందాని కోసం కూడా వచ్చావు కదా. ఓకే వాడు ఇలా ఉన్నాడా, రఫ్ అండ్ టఫ్ గా ఉన్నాడా, మన తప్పు లేకపోయినా వాడు ఓకే, వాడితో ముందు వాడిని ప్రేమిద్దాం, లోపల లోపలే వాడిని ప్రేమిద్దాం. ఎప్పుడు వాడిని మనం కంప్లీట్ గా ప్రేమించడం స్టార్ట్ చేస్తామో నీ యొక్క వైబ్రేషన్ ద్వారా వాడిలో నెమ్మదిగా ఒక చేంజ్ అనేది వస్తుంది. అలాగే వాడిలో ఉండే మంచి గుణాలు మనం నేర్చుకోలేమో. ఎప్పుడు వాడిలో ఉండే గుణాలు మన గుణాలు ఈక్వల్ అవుతాయో మన ఇద్దరి యొక్క ఎనర్జీ వైబ్రేషన్స్ ఒకటవుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక రకంగా కలుస్తాం. మన చుట్టూ ఎవరున్నారండి? మన చుట్టూ ఉన్నవి 5 రకాలైనవి: మనుషులు, చెట్లు, జంతువులు, మనం వాడే వస్తువులు. మన ఇంట్లో ఎవరు లేకపోయినా మన చుట్టూ, ఇంటి చుట్టూ వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల నుంచి నేర్చుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎలా వాడాలో తెలుస్తుంది మనకి. చెట్లు, ఈ చెట్టు రకరకాల చెట్లు, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పాఠం నేర్పిస్తుంటుంది. కాకర చెట్టు పక్కనే ఉంటుంది, పక్కనే ఉంటుంది ఉల్లిపాయ అక్కడే ఉంటుంది, అటు పక్కనే ఒక జామ పండు చెట్టు ఉంటుంది. ఒకే మట్టి, ఒకే నీరు, ఒకే సూర్యరశ్మి, ఒకే గాలి. ఇదేమో చేదుగా ఉంటుంది, అదేమో తీయగా ఉంటుంది. అన్ని ఒక దగ్గర నుంచి వచ్చినవి, అన్ని మనం వాడేవి. కానీ అన్ని ఎలా కలిసి ఉంటాయో మనం కూడా మన చుట్టుపక్కల కాకరకాయ లాంటి వాడు ఉంటాడు, వేపాకు లాంటి వాడు ఉంటాడు, తీగ జాంపండు లాంటి వాడు ఉంటాడు. నాకు జాంపండు ఒకటే ఉంటే చాలు అంటే కుదరదు. కాకరకాయ ఎలా ఉందో రుచి చూడాలి కదా, వేపాకు ఎలా ఉంటుందో తిని చేస్తే కదా తెలుస్తుంది. కాబట్టి అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి, మనం అందరినీ యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. నాకు దాదాపు 2000
రెండో సంవత్సరం నవంబర్లో నేను పడిపోయానండి. పడిపోయినప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది విపరీతం. కూర్చోలేను, నిల్చుకోలేను. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ నాకు చాలా చిన్నతనంలో నా 3 ఇయర్స్ అప్పుడు పోలియో రావడం వల్ల ఒక 6 నెలల పాటు నడవడానికి లేకుండా అయిపోయి, మళ్ళీ ఏదో మందులు వాడి నడవడానికి అయింది. మళ్ళా 11 ఏళ్ళప్పుడు వీపులో చిన్న గడ్డలాగా వచ్చి నాతో పాటు గడ్డ పెరగడం మొదలైంది. ఒక 1 ఇయర్ నేను టోటల్ చెన్నై డాక్టర్స్ అందరిని ఎన్ని హాస్పిటల్ తిరిగాను. నాకు మా అమ్మగారికి ఒక 1 ఇయర్ కేవలం హాస్పిటల్స్ తిరగడం అనే వర్క్ పెట్టుకొని ఒక 1 ఇయర్ కంప్లీట్ చేశాను. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది హాస్పిటల్స్ తిరిగాను నేనైతే. అంతా ఈ ఆఖరికి 1 ఇయర్ తర్వాత తేల్చింది ఏంటంటే ఈ కంప్లైంట్ తగ్గే కంప్లైంట్ కాదు. పోలియో వల్ల అటాక్ అయింది. టోటల్ బాడీ సిస్టమ్ అంతా ఒకలాంటి కంప్రెస్ అవుతుంది అన్నమాట. అలాంటి ఒక సిస్టమ్ అది. అది ఇంకా కంప్రెస్ అవ్వడం వల్ల పెరాలసిస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఒక 8th క్లాస్ చదివే అమ్మాయికి ఒక 10 ఏళ్ళప్పుడు చెప్తే ఆ వయసు నుంచి ఆ అమ్మాయి భయంతో బతికింది. అయ్యో ఏ రోజు నాకేమైపోతుందో, ఏం జరుగుతుందో, నాకేమైనా అయిపోతుందేమో అని నేను, నా తల్లిదండ్రులు, టోటల్ ఫ్యామిలీ అలా నిప్పుల మీద నడిచినట్టు భయం అనమాట. ఆడలు, పాడను, ఎగరను, ఏ పనులు చేయలేను. ఇంట్లో వాళ్ళు రిస్ట్రిక్షన్స్, నాకు ఏం జరుగుతుందో భయం. ఒక బొమ్మ, గాజు బొమ్మలాగా సాకారు నేను అమ్మ నాన్న. అలా కొద్ది సంవత్సరాలు అలా ఉండి, చాలా భయంతో ఉండి, బాధపడితే తల్లిదండ్రులు బాధపడతారని లోపల ఆ బాధ, సఫరింగ్ అన్ని మోసలేను కొన్ని సంవత్సరాల పాటు. తర్వాత ఒక 10th క్లాస్ అట్లా వచ్చాక ఇంకా నాకు నేను విచారు ఏంటి ఇన్ని సంవత్సరాలు భయపడుతూ బతుకుతాం, ఏదైతే అది అవుతుందని ఆ భయానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి చదువుకోవడం, జాబ్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని తీరాల్సిందే మనమని ఆ జాబ్ తెచ్చుకోవడం, పెళ్లి పిల్లల పెరిగిపోయింది. కానీ 34 ఏజ్లో పడిపోవడం వల్ల బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. మళ్ళా డాక్టర్, అలా నాకు డాక్టర్స్కి చాలా 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 అవినాభావ సంబంధం. ఈసారి ఇంకా తేల్చేశారు డాక్టర్లు పూర్తిగా, ఇంకేం లాభం లేదు, నీకు చిన్నతనం నుంచి నువ్వు కంప్లైంట్ అది చాలా సివియర్ అయిపోయింది, బాగా కంప్రెస్ అయిపోయింది, వెన్నుపూస ఒక ఎస్ ఆకారంలో వంగిపోయింది అన్నమాట. ఆ వంగిపోయినప్పుడు నర్వ్ సిస్టమ్ అంతా లాగేస్తుంది కదా, ఆ లాగినప్పుడు ఆ కంప్రెస్ కి ఎప్పుడు ఏమవుతుందో డాక్టర్స్ ఏమీ చెప్పలేకపోతున్నారు. అది ఇంకా ఎక్కువ అయిపోయింది. అందువల్ల మా అమ్మగారితో చెప్పారు, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి అమ్మా, మేమేమి చెప్పలేకపోతున్నాం, ఒక 6 నెలలు చెప్పగలనేమో కష్టంగా, అమ్మాయి కనుక ధైర్యంగా ఉంటే, అంతకు మించి మాత్రం ఈ అమ్మాయి ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు. మరి అలాంటి సమయంలో ఒక జాబ్ అనే దానికి లీవ్ పెట్టేసి ఒక 1 ఇయర్ లాగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. టోటల్ ఫ్యామిలీ ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎందుకంటే నన్ను చూసుకోవడానికి అమ్మ, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, భర్తను ఎవరు చూసుకుంటారు, అత్తగారు ఉన్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి పంపించేసి అలా వెళ్ళిపోయాను. ఇంకా అప్పటి నుంచి టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, రకరకాల కంప్లైంట్స్ వేసుకోవడం, ఇదంతా జరిగింది. మరి అప్పుడు అలోపతిలో నో డాక్టర్ నో మెడిసిన్ అన్నట్టుగా నాకు ఏ టాబ్లెట్ ఇవ్వలేదు. నీకు మందులు ఇస్తే ఇంకా ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయని, కాబట్టి మందులు లేవు. ఇంకా హోమియోపతిలో డాక్టర్స్ ట్రై చేస్తామని వాళ్ళు హోమియోపతి మందులు, అలో తర్వాత ఆయుర్వేదిక్ వాళ్ళ మందులు. ఇంక ఇంట్లో వచ్చేస్తే శివుడు, మేము కళాశాలలో ఉండేవాళ్ళం, అందుకని శివుడు అమ్మవారంటే చాలా ప్రీతి మా ఇంట్లో వాళ్ళకి. ఇంకా రుద్రాభిషేకాలు, ఎవరు ఏమి చెబితే అదన్నీ చేయడమే. వ్యాధి ఉన్నవాడు వెర్రివాడితో సమానం అన్నట్టుగా ఆ జబ్బు నుంచి బయటపడాలి అనే భయంతో ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, కనిపించిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏమేమి చెప్తే అవన్నీ చేయడం. అంటే ఏ అవకాశాన్ని వదులుకోకూడదనే కదా మనం ఇవన్నీ చేస్తున్నాం. అలోపతిలో మందు లేకపోతే ఆయుర్వేదిక్కి వెళ్తాం, ఆయుర్వేదిక్ లేకపోతే హోమియోపతికి వెళ్తాం, ఇవన్నీ కాకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అవకాశాలు వదులుకుంటున్నామా అంటే చిట్ట చివరి వరకు ఏ వ్యక్తి తన అవకాశం వదులుకోడు, బతకడానికి ట్రై చేస్తారు, ఇంట్లో వాళ్ళు ట్రై చేస్తారు, ఎన్ని రకాలుగా ట్రై చేస్తాం. అవకాశాన్ని వదిలేస్తామా? డాక్టర్ చెప్పాడు ఇక అయిపోయింది, ఇంక రూమ్ లో పడుకుని అని ఎవరైనా అంటున్నారా? ఎన్ని అవకాశాలు తీసుకుంటున్నాం. మరి ఇన్ని అవకాశాలు తీసుకునే వ్యక్తి ఎందుకు ఆత్మ ప్రయాణం అనే అవకాశాన్ని తీసుకోవడానికి ఆలోచిస్తున్నాడు? అది కూడా ఒక అవకాశం అని ఎందుకు అనుకోవట్లేదు? కాబట్టి మనం అందరం మన చుట్టూ ఉన్న వాళ్ళకి అవకాశాలు చెప్పాలండి. ఎలాగైతే బతకడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఒక జబ్బు తగ్గించుకోవడానికి కానీ, ఒక సమస్య తగ్గించుకోవడానికి కానీ, ఇది కూడా ఒక అవకాశం ఎందుకు తీసుకోరు మీరు? ఒకవేళ ఈ అవకాశమే మీకు మార్గం అవుతుందేమో అని మనం చెప్పాలి అందరికీ కూడా, విడమర్చి ఓపికగా చెప్పాలి. అలా నాకు అవన్నీ చేసే సమయంలో 1.5 year నేను పూర్తి బెడ్ రిడన్,
డాక్టర్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా అమ్మగారు ఒకసారి వెళ్ళొస్తే, అమ్మ ఇంకేం లాభం లేదమ్మా, ఎందుకు వదిలేసేయండి అని చెప్పారు. మా అమ్మగారు కూడా డిసైడ్ అయ్యారు. అప్పుడు దాదాపు 18 ఏళ్ళు తగ్గిపోయినాను. మంచం నుంచి ఇద్దరు మనుషులు లేపాలి, అతను తీసుకెళ్ళాలి, పడుకొని అన్ని జరుగుతూ ఉండేవి. ఈ అవకాశాన్ని వదలకుండా అన్ని అవకాశాలు మా అమ్మగారు నా కోసం 40 రోజులు ఆహారం పూర్తిగా మానేసి లలిత త్రిశక్తి చేసేవారు. నాకు సర్వీస్ చేస్తూ ఆహారం మానేసి నా కోసం అని. అంటే ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు నాకు ఒక మాస్టర్ వచ్చి, మేడం ధ్యానం చేయండి మేడం, అంతా బాగైపోతుంది. ఎంత ఈజీగా చెప్పేశారు అసలు. నేను అనుకున్న ఏంటి వీళ్ళకేమైనా పిచ్చా, నేను వెళ్ళిన డాక్టర్ ఎలాంటి వాడంటే ఫారిన్ అండి, అండ్ 10 డిగ్రీలు ఉన్నాయి, మొత్తం రకరకాల ఇవి చేశారు ఆయన. అటువంటి డాక్టర్ లాభం లేదంటే కళ్ళు మూసుకొని కూర్చున్నానే, ఇదేమన్నా మాయలు మంత్రాలా, ఎలా తగ్గిపోతుంది అంటారు వీళ్ళు అనుకునేదాన్ని నేను. కానీ ఎప్పుడు చేయవలసింది పత్రికారు చేసిన సిద్ధాంతమే. అది కరెక్ట్ అయిన సిద్ధాంతం. ఎలా అంటే ఆయన ఏం చెప్పరు, వచ్చిన వాళ్ళందరినీ కూర్చోండి, కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, ఇది చెప్పిస్తాడు ఆయన. తర్వాతే మళ్ళీ మాట్లాడదామంటారు. అలా మన దగ్గరకు వచ్చిన వాడికి మనం మాటలు చెప్తూ ఉంటే వాడికి అర్థం కాదు, ఇదేంటి వీళ్ళు ఇలా బతుకుతారని. వాడిని ఓపిక కూర్చోబెట్టాలి, కాసేపు చెప్పి ఓ 10 నిమిషాలు కూర్చో. ఆ 10 నిమిషాలు వాడిని కూర్చోబెడితే వాడికి అర్థమవుతుంది, కానీ మనం 10 నిమిషాలు చెప్పినా వాడికి అర్థం కాదు. భద్రి ఎప్పుడు పాటిస్తూనే ఉంటారు. అలా వాళ్ళెవరూ నన్ను దగ్గర కూర్చోబెట్టలేదు, నాకు మాటలు చెప్పారే కానీ. అలా ఒక 1 ఇయర్ పాటు నాకు ధ్యానం తెలిసినప్పుడు నేను ధ్యానంలోకి వెళ్ళలేకపోయాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా వైజాగ్ లో ఒక డాక్టర్ ఒక పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఎలాంటి కంప్లైంట్ ఉన్న వాళ్ళనైనా ఆయన బాగు చేయొచ్చు అని చెప్పారు అని అక్కడికి వెళ్ళిన ఒక మాస్టర్ వచ్చి నాకు చెప్పడం వల్ల, డాక్టరు అనేసరికి నాకు డాక్టర్కి ఆ చిన్నతనం నుంచి వచ్చిన ఒక పదం వల్ల ఆ డాక్టర్ని పట్టుకొని నేను వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను. కానీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి, లేవలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, నువ్వు ఎలా వెళ్తావు అంటే, అది అసలు ఎలా వాడిన ఆ పదం నాకు ఈ రోజు ఆశ్చర్యం అనిపిస్తుంది. చనిపోయే రోజు వస్తే బస్సులోనూ ట్రైన్లోనూ చనిపోతాను, లేదా వెహికల్ ఉంటే చనిపోతాను, దారిలో చనిపోతాను, ఎట్లయినా చనిపోతాను, వెళ్తే అక్కడ చనిపోతాను, కానీ నేనైతే వెళ్ళాలమ్మా, వెళ్తాను అని గట్టిగా కూర్చొని, ఇంకా నాతో పాటు మా బాబు నాకు హెల్ప్ చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ నాతో రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిపోవడం, ఆయన హాస్పిటల్ రన్ చేస్తున్నారు అప్పటికి. అలా ఒక అవకాశాన్ని తీసుకున్నాను, ఇది ఒక నాకు అవకాశం అయింది. ఈ అవకాశాన్ని కూడా నేను వదులుకోలేదు. దేవుడు ఎన్ని చేశాను, రకరకాలు అన్ని. మా ఇంట్లో వాళ్ళందరూ వేప చెట్టు, రావి చెట్టుకి రోజుకు 108 సార్లు ప్రదర్శన. ఎవరు ఏం చెప్తే అవన్నీ చేయడమే. ఎన్ని అవకాశాలు వాడుకున్నాను. అలాగే ఈ అవకాశాన్ని కూడా వాడుకోవడం జరిగింది. ఆ అవకాశం నిజంగానే నాకు ప్రాణం పెట్టింది. డాక్టర్ జీకే గారు నిజంగా ఒక మహానుభావుడైన, ఎంత చక్కగా నాకు ధ్యానం అంటే ఏంటి అనేది అర్థమయ్యేటట్టు చెప్పారు అసలు. నా సోల్ అంటే ఏంటి అనే పదం మనకు తెలియని దాన్ని అర్థమయ్యేటట్టు చేశారు నాకు. అసలైన సత్యం అనేదాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఆయన నన్ను ప్రోత్సహించారు, ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి. చాలా ఈజీగా చెప్పారు. నువ్వు అంటే లక్ష్మీ ప్రసన్న. ఈ లక్ష్మీ ప్రసన్న పగలంతా తిరిగింది, పాఠాలు చెప్పింది, పిల్లలతో ఉన్నింది, వంట చేసింది. ఓకే. మరి రాత్రి నిద్రపోయింది, నిద్రపోయినప్పుడు కళలు వచ్చింది. ఆ కళలో ఎవరైనా చూసావా, ఎక్కడికైనా వెళ్ళావా? అవునండి చూశాను, వెళ్ళాను, మాట్లాడాను. మరి ఎవరు అప్పులది? నేనే సార్. నేనంటే నువ్వు పడుకున్నావు కదా, కళ్ళు మూసుకున్నావు కదా, మాట్లాడటం లేదు కదా, మరి అక్కడ నువ్వు ఎలా చేస్తావు? లేదండి నేనే చూశాను. మరి అర్థం చేసుకో, అది కూడా నువ్వే అని ఎంత గట్టిగా చెప్తున్నావు. పగలు గబగబా తిరిగే ఈ శరీరము నువ్వే, రాత్రిపూట అలా చక్కగా విషయాలు తెలియజెప్పి అది కూడా నువ్వే. బయట కంటికి కనిపించేది శరీరము, మన భావనకి కనిపించేది మన ఆత్మ, మన సూక్ష్మ శరీరం అంటారు దాన్ని అని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి, ఇంకా ఆ రోజు నుంచి ధ్యానం చేయడానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా. ఒక 2-3 రోజులు నాకు థాట్స్ ఎక్కువగా ఉంది, నేను ధ్యానం చేయలేకపోతున్నా, ఆయన నాతో పాటు కూర్చొని ధ్యానం చేశారు. ఎప్పుడూ మన సీనియర్ మాస్టర్స్ తో కూర్చొని మనం ధ్యానం చేయాలి. వాళ్ళతో కలిసి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో వాళ్ళ యొక్క ఎనర్జీ ఫీల్డ్ లోకి మనం అందరం రావడం వల్ల అనవసరమైన విషయాలన్నీ మనలో తగ్గిపోతాయి. ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకోగలం. అందుకే ఎప్పుడు ఒక ప్రోగ్రామ్ పెడితే చక్కగా ముందు ధ్యానం పెడతారు ఒక గంట సేపు. మనం ఏం చేస్తాం, ధ్యానం అయిపోయినప్పుడు పోదాంలే అంటాం. మన భూమి మీదకి వచ్చిందే ధ్యానం కోసం, కానీ అది చేయం మనం, మిగతావన్నీ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ధ్యానం 9 నుంచి అంటే 8:45కి వెళ్ళి ధ్యానంలో కూర్చోవాలండి. ధ్యానం అయిన తర్వాతనే ఏదైనా. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన లోపల దానికి, ఈ జ్ఞానం వల్ల బయట వాళ్ళకి కనెక్ట్ అవుతాం, ధ్యానం వల్ల మన లోపల దానికి కనెక్ట్ అవుతాం.
పర్మనెంట్ అయింది, శాశ్వతమైంది, మన లోపల దానికి మనం కనెక్ట్ కావడం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే సామూహిక ధ్యానం ఉంటుందో దానికి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వండి మాస్టర్. చాలా ఇంపార్టెంట్ అయినది ఇది. కొత్తగా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి మనం చెప్పాల్సింది, నువ్వు ధ్యానానికి అటెండ్ అవ్వు, నీకు టైం లేదా, రా ముందు 1 గంట ధ్యానం చేసి అరగంట పో, నువ్వు క్లాస్ వినకపోతే కూడా పోయింది, ధ్యానం చేయి అనేది మనం చెప్పాలి కొత్త వాళ్ళకి మాత్రం. వాళ్ళు ఎంతగా వాళ్ళ లోపలికి వాళ్ళు జర్నీ చేస్తే వాడి మనకంటే ముందు ప్రయాణం చేస్తారు. అది మనం చేయవలసినది. వాడికి ఎక్కువ సమయం ఉందంటే 1 గంట రా, 1 గంట ధ్యానం చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పగలగాలి. ఇలా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఉండడమే మనం చేయవలసింది. మరి ట్రాఫిక్ సిగ్నల్స్ లో చూడండి, నేను అవకాశాన్ని లాస్ట్ అవకాశాన్ని వదిలిపెట్టుకోకపోవడం వల్ల ఈరోజు 2004లో నేను జీకే గారి దగ్గరికి వెళ్ళా. 2002లో నేను బెడ్ రిడన్ అయితే 2004 వరకు కూడా నేను బెడ్ లో ఉన్నదాన్ని. 2004 నుంచి ఇప్పుడు 2024 అండి. ఈ 20 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా తిరుగుతున్నానని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఫిజికల్ గా, స్పిరిచువల్ గా, నా ఫ్యామిలీ మెంబర్స్తో, రకరకాల వాళ్ళతో, గురువుతో, జ్ఞానంతో ఎంతవరకు వీలైతే అంతవరకు నేను ఎంత చేయగలను అని ఉంటుందో అంత ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. మరి ఇంకో 20 సంవత్సరాలు దాదాపు నేను జీవించినట్టే. ఆ రోజు వెళ్ళిపోతాను. మా అమ్మ అప్పుడే అందరితో బంధువులందరూ వచ్చేసారు, ఇంక ఈ అమ్మాయి ఉండదు, చనిపోయిన రోజు మనం బిజీగా ఉంటే వెళ్ళలేము, తీసేసిపోదామని వచ్చారు. నా కొలీగ్స్ వచ్చి వెళ్ళారు. చనిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఒక ఆదివారం అయితే అందరం కలిసి రావచ్చని వచ్చి చూపిస్తున్నారు. మరి అలాంటి ఒక సిచ్యుయేషన్ నుంచి ఈరోజు ఒక 20 సంవత్సరాలు దాటి నేను ఇంత అద్భుతంగా ఆనందంగా ఉన్నానంటే కేవలం ధ్యానం. ఆ ధ్యానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రి గారు, నాకు అర్థమైతే విధంగా తెలియజేసిన డాక్టర్ జీకే గారు, నిజంగా వారి యొక్క ఇద్దరి దీని వల్లనే నేను ఈరోజు హ్యాపీగా జీవిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత వీలైతే అంత మన పక్కన వాడికి సమయం సందర్భం చూసి వాడికి ధ్యానం చెప్పాలి. వాడి సమయ సందర్భాల్లో మనం ధ్యానం, నాకు కష్టం ఉన్నప్పుడు నాకు ధ్యానం చెప్పడం వల్ల నేను అందుకోగలిగాను. మన పక్కన వాడు బాధలు ఉన్నాడంటే ఇమీడియట్ గా మనం స్పందించాలి. నెక్స్ట్, శక్తి ఉన్న వారికి కోరిక ఇవ్వబడుతుంది. నీకు ఏదైనా ఒక కోరిక ఉంది అంటే ఊరికే రాదు ఆ కోరిక, ఆయన ఆ శక్తి ఉండబట్టే వచ్చింది. నేను ఒక టీచర్ కావాలి అనుకున్నాను అప్పుడు, మరి టీచర్ కావాలి అని అనుకున్నాను అంటే దాని వెనక నాకు ఏదో శక్తి ఉండబట్టే. ఆ పిల్లలతో ఓపికగా వేగాలి, ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా తెలియజెప్పగలగాలి, వాళ్ళని దగ్గర తీసుకోగలగాలి. ఆ క్వాలిటీస్ నాకులో ఉండబట్టే నేను టీచర్ అయి ఉంటాను. లేకపోతే క్లర్క్ ఇంకొకటి అయ్యింది నా పాటికి నేను పనిచేసుకునేదాన్ని. కానీ పిల్లలతో కలిసి ఉండేలాగా కొన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాలు నేను పిల్లలతో కలిసి ఉన్నాను పనిచేసి. 35 సంవత్సరాలు పిల్లలతో కలిసి ఉండడం అంటే ఆ క్వాలిటీస్ నాకు ఉంటేనే నాకు ఆ శక్తి ఇవ్వబడి ఉంటుంది. మన వ్యక్తిగత అజ్ఞానమే మన బాధలకు కారణం. మన వ్యక్తిగతంగా మనలో ఉండే ఎంత జ్ఞానం ఉండాలో అది ఉండకపోవడం. ఒక కూర ఉప్పు లేక కారం లేక ఉంటే అది ఎలా రుచించదు. దానికి తగిన విధంగా ఉప్పు, తగిన విధంగా కారం వేస్తే అదే కర్రీ ఎంత అద్భుతంగా అమృతంగా ఉంటుందో. అంటే ఆ కర్రీ అద్భుతంగా ఉండడానికి దానికి కావలసినంత, అలాగే మనం ఆనందంగా ఉండడానికి మనకు కావలసినంత జ్ఞానం ఉండాలి. ఆ కావలసినంత జ్ఞానం మనం పొందకపోవడమే మన బాధలకు కారణం. ఏ జ్ఞానాన్ని మనం రీచ్ అవ్వాలో అది మన దగ్గర లేకపోవడం, అది ఉంటే మనకి దుఃఖం ఉండదు. ఇదే శరీరాన్ని ఒకానొక రోజు అమ్మో కూర్చుంటే ఏమవుతుందో, లేస్తే ఏమవుతుందని నా చిన్న వయసులో ఆటలు ఆడకుండా పెరిగిన నేను అదే శరీరంతో ఈ రోజు నిరంతరం జర్నీ చేస్తున్నాను నేను. మరి అప్పుడున్నది అదే శరీరమే, అప్పుడు ఇంకా చిన్న వయసు, ఇంకా యాక్టివ్ గా ఉంటాం. ఇప్పుడున్నది అదే శరీరమే, ఇప్పుడు ఇంకా పెద్ద వయసు అని అనుకుంటాం. కానీ ఆ డిఫరెన్స్ ఎక్కడ? అప్పుడు భయం ఉంది, ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నా నేను, ఏ భయం లేకుండా. అంటే అప్పుడు నాకు జ్ఞానం లేదు. నేనంటే కేవలం శరీరమే కాదు, నేను అంటే నాలో ఉన్న ఆత్మస్వరూపం అనే జ్ఞానం ఆ రోజు లేదు. ఈ రోజు నేను అంటే కేవలం శరీరం కాదు, శరీరంతో ఏం పెద్ద లేదు, లోపల ఉండే ఆత్మదే అంతా, ఆత్మ నడిపిస్తే శరీరం నడుస్తుంది అన్న ఆ జ్ఞానం ఉండబట్టి ఈ రోజు అదే శరీరంతో నేను ఎన్నో చేయగలుగుతున్నాను. కాబట్టి మనకు కావలసిన జ్ఞానం, మనం పొందవలసిన జ్ఞానం మన దగ్గర ఉంటే దుఃఖం ఉండదు. ఆ రోజు దుఃఖం ఉంది, ఈ రోజు దుఃఖం లేదు. మనల్ని బట్టే మన తోడు. ఇది ఎంత ఇంపార్టెంట్ అయిన పాయింట్, చూడటానికి ఇంత చిన్నదిగా ఉంటుంది.
పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అన్నట్టుగా వాక్యం చేస్తే ఇంత చిన్నది, కానీ దీంట్లోనే మన జీవితం అంతా దాగి ఉంది. నువ్వు ఏదైతే ఉంటావో అయి ఉంటావో అదే నీ చుట్టూ ఉంటది. ఒక ఇంట్లో ఉండే ఒక స్త్రీమూర్తి, నా భర్తతో నాకు ఇబ్బంది, అసలు ఒక 5 పైసలు ఖర్చు పెట్టడు, మహా పిసినారి, అసలు ఏది ఉండదు అతని దగ్గర నుంచి అంటే, ఆ గుణాలన్నీ నీలోనే ఉండబట్టే నీకు ఆ గుణాలు పక్కన కనిపిస్తున్నాయి. నువ్వు అక్కడ చూస్తున్నావు కానీ నీ లోపల చూసుకోవట్లేదు. అది ట్రై చేయి నువ్వు. మనల్ని బట్టే, నువ్వు బట్టే నీ తోడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీలాగే ఉంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్ లాగా. ఒక పని మనిషిని చూసుకుంటే కొంతమందికేమో అతి చక్కటి పని మనుషులు దొరుకుతూ ఉంటారు. కొంతమందికేమో అసలు పని మనిషే వాళ్ళకి ఇదే కాదు. ఎంతమందిని పెట్టుకున్నా వాళ్ళకి నచ్చదు, తీసేస్తూ ఉంటారు. పని మనిషి లేదని బాధపడుతూ ఉంటారు. ఎందుకు? మరి వాడికి ఎందుకు దొరికింది, నీకెందుకు దొరకట్లేదు? వాడి ఆలోచన విధానం, వాడు ప్రేమించే విధానం, వాడి పక్కన వాడిని చూసేది, ఇవన్నీ ఒకటిగా ఉండబట్టి వాళ్ళిద్దరూ ఎవరొచ్చినా వాళ్ళతో వీళ్ళు కనెక్ట్ అయిపోతారు. నీ ఆలోచన విధానం పక్కన వాడి కంటే, సమాజానికంటే ప్రత్యేకంగా ఉండడం వల్ల, ఎవరితో కలకపోవడం అనేది వల్ల నువ్వు ఎవరిని కలుపుకొని పోలేవు. అది అర్థం కావాలి. ఆ సమాజం అనేది ఎవరినైనా కలుపుకోపోయే తత్వం అనేది రాగలగాలి. ప్రతి ఒక్కరిలో భగవంతుని చూడగలగాలి. చిన్నప్పుడు మనం కన్నాం అందరం పిల్లల్ని. మన పిల్లాడు మన ఊళ్ళోనే లెట్రిన్ పోయాడు, బాత్రూమ్ పోయాడు, కక్కాడు, ఎన్ని చేశాడు. దాని ఎంత బాధ్యతగా, ఎక్కడ ప్రేమగానే అన్ని పనులు చేశాం. అదే పిల్లాడు పెద్ద అయిన తర్వాత ఏదైనా చేస్తే ఏమంటాం మనం? ఏంటో నీకు అసలు బుద్ధి లేకుండా పోయింది, ఇలా చేసావు, నేను చూస్తే నాకు చాలా ఇదిగా ఉంది అని అంటాం మనం. ఆ చిన్న వయసులో వాడు చేయడం ఎంత కరెక్ట్, పెద్ద వయసులో వాడు చేయడం తప్పు. అలా సోల్ లెవెల్ ని బట్టి, నీ ఇంట్లో ఉండే పనివాడు వాడి సోల్ లెవెల్ ని బట్టి వాడు అలాగే ఉంటాడు. నీ సోల్ లెవెల్ బట్టి వాడిని నువ్వు ప్రేమించాలి, యాక్సెప్ట్ చేయాలి. మన చంటి పిల్లాడి లాగా వాడు నీ అంత లెవెల్ అయితే నీలాగే ఉంటాడు. వాడు అలా లేడు అంటే నీ లెవెల్లో కాదు అని నువ్వు ప్రేమించాలి. ఆ భావన రావాలి మనకి. దేవుని రాజ్యం మనలోనే ఉంది. భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు. అక్కడి ముందు నువ్వు ఎందుకు బయటంతా వెతుకుతా ఉన్నావు? నువ్వు ఎక్కడ ఏ గుళ్ళో లేడు. అక్కడ శివాలయం వెళ్ళినా, అక్కడ వైష్ణవాలయం వెళ్ళినా, ఇంకో దీనికి వెళ్ళినా అవేవి కావు. నీ లోపల వెతుకు. అందుకే మన తల్లిదండ్రులు మనకి గుడికి తీసుకెళ్తారు. దేవుడి దగ్గర నుంచి బయటకు నన్న కళ్ళు మూసుకుని దండం పెట్టు అంటారు. దేవుని అలాగే చూడరా అని చెప్పలేదు మన తల్లిదండ్రులు. గుడికైతే తీసుకెళ్లారు, కానీ దేవుడి దగ్గర నిలబెట్టి ఏమని చెప్పారండి? ఏ తల్లైనా తండ్రి అయినా పెద్దవాళ్ళైనా అయినా కళ్ళు మూసుకుని దండం పెట్టు. కళ్ళు మూసుకుంటేనే దేవుడు కనిపిస్తాడు. గుడి దాకా తీసుకెళ్లి గుళ్ళో ఉండే లింగాన్ని చూపించకుండా గుళ్ళో లింగానికి ఎదురుగా నిలబెట్టి కళ్ళు మూసుకోమన్నారు. అక్కడ లేడురా నీ లోపల ఉన్నాడు అని. కథ చెప్పడానికి వాళ్ళకు తెలియదు, అందువల్ల వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ మనం చెప్పాలి విషయాన్ని. కాబట్టి మొదట దాన్ని గమనించు, నీ లోపల ఉండే దాన్ని ఫస్ట్ గమనించు. మిగతా విషయాలన్నీ వాటికవే కలపబడతాయి. మిగతావన్నీ వాటి అంతటా అవే జరుగుతూ ఉంటాయి. నువ్వు కొత్తగా చేసేది ఏమి ఉండదు. వాటిని అవే గమనించు. నెక్స్ట్ దానికి మన నోట్లోకి ఏమి వెళ్తుందో అనేది దానికంటే కూడా మనం పెద్దగా దాన్ని పట్టించుకోకుండా మన నోటి నుంచి ఏది బయటకు వస్తుంది అనే విషయాన్ని ఎక్కువగా పట్టించుకోవాలి. అయ్యో నేను నా విటమిన్లు తినలేకపోయానే, మినరల్స్ బాగాలేవే, కార్బోహైడ్రేట్స్ తిన్నానే అనే దానికంటే కూడా నువ్వేం మాట్లాడుతున్నావు అనేది. అది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న. నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడితే నిన్నందరూ ప్రేమిస్తారు. నీవేదైతే కావాలనుకుంటున్నావో అది ముందు ఇతరులకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలి ముందు అనుకోవద్దు, నువ్వు ముందు ఇతరులకు ఇవ్వు. మనం ఏమన్నా కావాలి అనుకుంటే ముందు ఆత్మపరంగా కోరి సాధించాలి. ఆ కాలంలో పెద్ద పెద్ద రాజుల యొక్క పిల్లల్ని కూడా గురువుల దగ్గరికి అడవుల్లోకి పంపించి, ఆ అడవిలో కట్టెలు కొట్టి
శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆ గురువు కోసం ఎన్నో చేశారట. దేనికోసం? జ్ఞానం కోసం. ఆత్మపరంగా ఏం కావాలో అంతా కోరి సాధించాలి. నాకు ఇది కావాలి, నేను మూడవ నేత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి, నేను టెలిపతి అంటే తెలుసుకోవాలి, నాకు సూక్ష్మ శరీరం తెలియాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలియదు. పత్రి గారు ఎన్నిసార్లు చెప్తారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది తెలుసుకొని నువ్వు జీవించి ఉన్నప్పుడే అక్కడికి నువ్వు రోజు వెళ్ళి రావాలి అని చెప్పేవాడు. ఎన్నిసార్లు చెప్పారు ఈ వాక్యాన్ని. మనం ఏ లోకం నుంచి వచ్చామో, ఏ తలం నుంచి వచ్చామో అది తెలుసుకొని జీవించినప్పుడే ప్రతిరోజు రాత్రి ఈ సూక్ష్మ శరీరంలో అక్కడికి వెళ్ళి తిరిగి రావాలి. ఎందుకు? లేకపోతే నువ్వు రేపు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలో తెలియకుండా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావురా బాబు. అలా తిరగకూడదు. చనిపోయిన వెంటనే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలిరా. అంత జ్ఞానం కావాలంటే మనం ఎంత సాధన చేయాలి? నేను ఇల్లు కట్టాలి అనేది ఆ చిన్నప్పటి నుంచి ఉంటుంది. నేను పెద్ద ఉద్యోగం చేయాలంటుంది, డబ్బులు సంపాదించాలని, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియాలి అనే మాత్రం ఎవరైనా ఏ తల్లినే చెప్తుందా? ఇక మీద ఉండే తల్లిదండ్రులన్నీ చెప్పాలండి. నువ్వేమవుతావురా అని అడగడం కాదురా బాబు, నువ్వు ఏం జరుగుతుంది, ఎలాంటి, నువ్వు ఒక రామకృష్ణ పరమహంస అవుతావా, వివేకానంద అవుతావా, ఒక పత్రికారు అవుతావా, ఒక బుద్ధుడు అవుతాడా అని అడగాలి. కానీ తల్లిదండ్రులు పోలీస్ అవుతావా, కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా కాదు అడగాల్సింది. ఎన్నో మార్చుకోవాలి మన సమాజం మనం. ఆ పాత కాలంలో వాళ్ళందరూ పెద్ద పెద్ద ఋషుల గురించి చెప్పబట్టే వాళ్ళ పిల్లలందరూ తిరిగి ఋషుల్లాగా తయారయ్యారు. మన వాళ్ళకి 24 గంటలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు, ఆ డాక్టర్లు ఇవి చెప్పబట్టి ఇవే జరుగుతాయి. ఆత్మ అనే పదం ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఈ రోజు ఏదైతే నువ్వు కష్టం ఉందని ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో దాన్ని అన్నిటికీ నువ్వే కారణం, ఎవ్వరూ కారణం కాదు. నువ్వే సృష్టించుకొని వచ్చావు ఇక్కడికి. నేను ఇవాళ మా ఇంట్లో ఆకుకూర చేశాను. ఆకుకూర చేశాను అంటే ఆకుకూర తెచ్చుకుంది, ఒలిచింది, వండింది నేనే కదా. అయ్యో ఆకుకూర తినాలా అని కంచం ముందు కూర్చుని అడుగుతామా? ఎందుకని చేసింది మనమే కదా, మనమే కదా తినాలి. మనమే చేసి మనమే బాధపడితే ఎలాగా? తెచ్చుకున్న మీ ప్లానింగ్ అంతా ఇలాంటి శరీరం, ఇంత చిన్న శరీరం ఉండాలా, పెద్ద శరీరం ఉండాలా, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, అంగవైకల్యం ఉండాలా, ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండాలా అని ఇవన్నీ కోరుకొని తెచ్చుకుంది మనమే. కాబట్టి మన దగ్గర ఏదైతే ఉందో దాంతో మనం హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కాబట్టి ఏదైతే మన దగ్గర వాస్తవం ఉందో వాస్తవాన్ని యాక్సెప్ట్ చేద్దాం. అన్నీ సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. నేను అనుకున్నాను సాధ్యం కాదు ఇది అని, కానీ నిజంగా సాధ్యం కానిది సాధ్యమైంది నాకు. నేను తిరిగి లేస్తానని నా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు అనుకోలేదు, మా బంధువులతో సహా, నా కొలీగ్స్ తో సహా. వాళ్ళందరికీ తెలుసు నేను బెడ్ రిడన్ గా ఉన్నాను, ఏమైపోతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా అన్నీ తెలుసు వాళ్ళు. డాక్టర్లు ఏం చెప్పారు, నా పరిస్థితి ఏంటి అని. వాళ్ళందరూ తిరిగి నేను వెళ్ళి జాబ్ లో జాయిన్ అయితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు నువ్వేనా, ఎలా వచ్చావని. డాక్టర్, ఏ డాక్టర్ దగ్గర అయితే నన్ను లాభం మీద తీసుకెళ్ళమన్నాడో ఆ డాక్టర్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత నేను 4 సంవత్సరాల తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న నర్సు బాగా నాకు కనెక్ట్ అయ్యారు. అప్పుడు రకరకాల టెస్టులు చేసి 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 ఆ హాస్పిటల్ చుట్టూ దాదాపు 4 నెలలు తిరిగాను అప్పుడు. అప్పుడు గుర్తుంది ఆవిడకి, నన్ను చూడగానే ఆశ్చర్యపోయింది ఆవిడ. నువ్వు ఇంకా ఉన్నావా అని అడిగి. మరి సాధ్యం అయింది. మనం ఈ పాతకాలంలో సినిమాల్లో ఏదో చూసాము. నిన్న చూడండి, ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది. నిన్న కాశీలో ఒక అద్భుతమైన యోగి ఆ నీటి మీద అలా తేలి నిలబడ్డాడు. నిన్న చూసారట ప్రత్యక్షంగా ఇది. మరి అలా ఎన్నో చోట్ల ఎంతో మంది చూస్తూనే ఉన్నారండి. అందరికీ తెలియకపోవచ్చు కానీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి సాధ్యాలు. అసాధ్యం అనేది సాధ్యం అవుతోంది. బట్ మనమందరం సాధ్యాన్ని చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరమైతే ఈరోజు మెడిటేషన్ అనే దాంట్లో ఎంటర్ అయి ఉన్నామో, ఇంత పెద్ద ప్రపంచం మీద అతి కొద్ది మంది ఉన్నాం అంటే ఈ కొద్ది మంది సామాన్యులు కాదు అని అర్థం. చాలా గొప్ప శౌర్యవంతులు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళం కాదు. సాహసం చేయడానికి వచ్చాం, సాహసాన్ని చూపించడానికి వచ్చాం. కాబట్టి మనము సాధ్యం అనే దాన్ని చేయడానికి వచ్చాము ఇక్కడికి. మరి ఇప్పుడు ఇది దీంట్లో
ఈ పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ ని మనం తీసుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఓకే, నేను ఎన్నో రకాల ఇది చూశాను. ధ్యానానికి రాకమునుపు నేను అలోపతి లేదన్నారు, ఆయుర్వేదిక్ అన్నారు, ఇంకా పూజ అన్నారు, నోములు అన్నారు, రుద్రాభిషేకాలు అన్నారు, దానిలో ఎన్ని రకాలన్నీ. మరి ఇన్ని చేస్తూ ఉన్నాను, చాలా మంది నేను చదువుతున్నాను ఒక జాబ్ రాలేదు, మా అమ్మాయికి సంబంధాలు చేస్తున్నాను రాలేదు, ఇట్లా రకరకాల ఎన్నో సిచ్యుయేషన్స్, ఒక రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నా ఎందుకు ఫలితం రావట్లేదు, ఎందుకు కలగట్లేదు? నేర్చుకోవడానికి ఇంకేమీ లేదు అని తెలిసేంత వరకు ఏ అవకాశాన్ని వదలకూడదు. ఇక్కడ నేర్చుకోవడానికి లేదు అన్నప్పుడే దాన్ని దూరం పెట్టేయాలి, కానీ అప్పటి వరకు నేర్చుకోవడానికి ఏదో ఉన్నంతసేపు అక్కడే ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది, అవకాశాన్ని వదలకూడదు. మన జీవితంలో ఎదురయ్యే సంఘటన అన్ని కూడా మంచి అయినా సరే చెడు అయినా సరే మనం సృష్టించుకున్నవే. మనం ఏమంటాం, ఇప్పుడు నేనే అన్నాను, ఇప్పుడు ఎందుకు సార్ ఇంత అంగవైకల్యాన్ని తీసుకుని వచ్చుకున్నాను, ఎవరైనా తీసుకొచ్చుకుంటారా నేను అంగవైకల్యంతో ఉండాలి అని? అసలు నేనైతే కోరను సార్ అయితే. కానీ నేనే కోరి నేనే కదా తీసుకొచ్చుకున్నాను, అది తెలియదు కదా. లేదు, దేవుడు ఇచ్చాడు, నా మీద ఆయనకు కోపం, అందుకే దేవుడు ఇలా సృష్టించాడు. నేను ఇలా ఉండాలని నాకు నేను ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా చెడు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు, మంచి కావాలనే కోరుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటాను అంటే, నీకు నువ్వే అక్కడ నేర్చుకునే పాఠాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తెచ్చుకుంటావు. సంభావ్య పరిస్థితులు, మనుషులు, సంఘటనలు, పరిస్థితులు, వీటన్నిటిని కూడా మనమే సృష్టించుకున్నాము. ఒక తాగుబోతు భర్తని మనమే తీసుకొచ్చుకున్నాం, ఒక భయంకరమైన ఒక శాడిస్ట్ని మనమే తెచ్చుకుంటాం, పిల్లల్లో అంగవైకల్యం ఉన్న పిల్లల్ని తెచ్చుకుంటాం, ఎన్ని చేసినా ఆర్థికంగా ఎదుగుదల లేని పొజిషన్ని మనమే తెచ్చుకుంటాం. ఇవన్నీ మనం తెచ్చుకున్నవే. ఎందుకు అంటే అలాంటి సంఘటనలో కూడా నేను ఎదుగుతానా లేదా, నేను ఆనందంగా ఉండగలనా లేదా అనే దానికోసమే తెచ్చుకుంటాము. పిల్లాడు ఈజీగా ఒక పుస్తకం ఇచ్చి పరీక్ష రాసేరా అంటే రాసేస్తాడు, అలా కాదు కదా. వాడిని చదివించి ఏమి చూడకుండా వాడంతగా వాడు రాయాలనే కదా మనం పరీక్షలు పెడుతున్నాం, స్కూల్లో చేర్పిస్తున్నాం, దానికి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అలా చేస్తేనే కదా వాడికి జ్ఞానం వస్తుంది. వాడు కాపీ కొట్టిస్తే వాడికి ఏమి జ్ఞానం ఉంటుంది? అంటే వాడి జ్ఞానం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత టఫ్ సిచ్యుయేషన్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉంటారు. మనం కూడా దాన్ని అంతకంటే ఏమిటా నీకు పని ఉంది చదవడం కంటే, చదువు, కష్టపడి చదువు అని అంటాం మనం. అంటే నువ్వు చదివితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావరా, గొప్పవాడు అవుతావా అని వాడు కష్టపడడానికి మనం వాడిని ప్రోత్సహిస్తున్నాం. వాడు కష్టపడటం కరెక్ట్ అనుకుంటున్నాం. మరి మన బిడ్డ కష్టపడి చదివి జ్ఞానవంతుడు కావాలన్నప్పుడు మనల్ని పైనుంచి సృష్టించిన మన తండ్రి, మన పూర్ణాత్మ, మనం కూడా అలా కష్టాలు పడి జ్ఞానం పొందాలని ఆయన కూడా అనుకుంటాడు కదా. అందుకే మనల్ని ఎంకరేజ్ చేస్తాడు కదా. కాబట్టి కష్టము అనేది నేర్చుకోవడం కోసమే, జ్ఞానం కోసమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు కష్టం వచ్చిందంటే 10th క్లాస్ చదివే పిల్లాడో, ఇంటర్ చదివే పిల్లాడో, ఐఏఎస్ చదివే పిల్లాడో గుర్తు రావాలి మనకి. వాడు రాత్రి మగళ్ళు కూర్చొని గంటలు గంటలు, రోజుకి 20 గంటలు చదువుతారట వాళ్ళు. 22 గంటలు చదువుతారట ఐఏఎస్ చదివేటప్పుడు. ఇంక వేరే ఏం ఉండదట వాడి మైండ్ లో. ఏం చదివాను, ఇంకా ఏం చదవాలి అనేదే ఉంటుంది. వాడికి తిండి, నిద్ర ఏం అక్కర్లేదు ఆ టైంలో. ఈ రోజు మనకు ఒక కష్టం ఉంటే ఆ కష్టం నుంచి నేర్చుకోవడం కోసం మనమే తీసుకొని వచ్చాం దాన్ని. మరి ఎవరైనా చేస్తూ చూసి చెడు జరగాలని కోరుకుంటారా? మన చైతన్య విస్తృతి కోసం, పిల్లాడు బాగా చదవాలి, జ్ఞానం పొందాలనే వాడి చైతన్య విస్తృతి కోసం, వాడి జ్ఞాన అభివృద్ధి కోసమే మనం వాడిని మంచి దాంట్లో చేర్పించి, నారాయణలో ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఇంకో ఐఐటి ఉంటే కూడా చేర్పించేస్తామండి. ఎందుకంటే వాడి జ్ఞానం కావాలి, నేర్చుకోవాలి. అంటే ఆత్మ యొక్క తక్షణ కర్తవ్యం అవసరమైన జ్ఞానాన్ని పొందడమే. ఆత్మ ఎప్పటికప్పుడు దాని తక్షణ కర్తవ్యం, తక్షణం అంటే ఇమీడియట్ గా దాని బాధ్యత ఏంటి? నేర్చుకుంటూ పోవడమే. ఖాళీగా పడుకొని ఒక చీమ ఎలాగైతే ఎక్కడ పడుకున్నట్టు మనం చూడం, నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది అది. ఈ ఆత్మ కూడా అంతే, గమ్మునుండటానికి ఒప్పుకోదు అది. ఏదో ఒకటి, ఏదో కొత్త దాన్ని తీసుకొచ్చుకొని దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని చూస్తూ ఉంటుంది.
ఏం జీవితమో ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఉంటుందిరా బాబు అంటే మీ సోల్ లెర్నింగ్ ప్రాసెస్ అలా ఉంది. అంటే యాక్సెప్ట్. సినిమా కష్టాలు అని వచ్చాడంటే వాడు ఎంత గొప్ప సోల్ అని అర్థం, సామాన్యుడు కాదు అని అర్థం. ఆనందంగా ఉండడం అనేది ఆత్మ యొక్క మూల సంకల్పం అండి. మెయిన్ సంకల్పం నువ్వు హ్యాపీగా ఉండడం. హ్యాపీగా అంటే నీకు కావాల్సినవన్నీ ఇచ్చేసి నువ్వు హ్యాపీగా ఉండడం కాదురా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా హ్యాపీగా ఉండడం కావాలి. గౌతమ్ బుద్ధుడు చూడండి, అంతకుముందు ఒక రాజుగా ఉండి తల్లి తండ్రి అందరూ వాడిని ఒక పెద్ద బంగ్లాలో బంధించేసినట్టుండి, అక్కడే చదువు, పెళ్ళైపోయింది, బిడ్డ పుట్టేస్తాడు, ఇన్ని కూడా ఆ బంగ్లాలో జరిగిపోయేవాడు. అప్పుడు అప్పుడు తగ్గట్టుగా అప్పుడు ఉన్నాడు ఆనందానికి. దాని తర్వాత మొత్తం అన్ని వదిలేసుకొని భార్యని రాజ్యాన్ని తల్లిదండ్రుల్ని బిడ్డని అన్ని వదులుకొని చెట్టు కింద కూర్చున్నాడు, ఆహారం కూడా లేకుండా. అక్కడ అంత ఆనందంగానే ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మనల్ని ఒక రోజు తీసుకెళ్ళి చెట్టు కింద వేస్తే మన వల్ల అవుతుందా? అబ్బా ఇక్కడ ఏందండి ఇలా ఉన్నాయి, ఓ ట్రెక్కింగ్ పోయి కొంతమంది ఎన్ని నొప్పులు పడుతుంటారు. ఏంటే ట్రెక్కింగ్, ట్రెక్కింగ్ అంటేనే అక్కడ గందరగోళాలు ఉంటాయని అర్థం. అలాంటి పరిస్థితులు అర్థం చేసుకోవడానికి, అడ్జస్ట్ అవ్వడానికి, అక్కడ కూడా హ్యాపీగా ఉండడానికి మనం వెళ్తే, ఏంటండి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఏందండి ఇక్కడ ఇలా ఉంది, ఈ కూర ఏందండి ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు. మన ఇంట్లో లాగా అన్ని అక్కడ ఉండడానికి అది మన హ్యాపీగా పోయిందే మనం అడవికి. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరుకుతుందో అది తినాలి. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఆనందంగా ఉండడమే ఈ ఆత్మ యొక్క మూల సంకల్పం. కాబట్టి దాన్ని నిజం చేసుకోవాలంటే దానికి కావాల్సిన జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆత్మ, ఎప్పటికప్పుడు తక్షణ కర్తవ్యంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వీటి నుంచి బయటపడడానికి, నేర్చుకోవడానికి మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. జ్ఞానం పొందడం కోసం రకరకాల సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం మనం. అది ఏ అవస్థలో అయినా జరగవచ్చు. మనమే అనుకుంటుంటాం, ఒకసారి తెలుసో తెలియకో, ఒకసారి కోపం వచ్చి ఏదో ఒక మాట అనేస్తాం, అబ్బా అనవసరంగా అన్నమాట. అంటే అక్కడ నువ్వు ఎరుకుతో లేకుండా ఉండే స్థితిలో ఉన్నావు. ఒకసారి అది పనిగా కూర్చొని సంకల్పం పెడతాం, కరెక్ట్ గా పెట్టాలి సంకల్పం మీద. ఒకసారి ఆవేశంతో ఏదో ఉంటాం, ఒకసారి దుఃఖంలో ఒకటి చేసేస్తుంటాం. మనకు తెలియకుండానే ఒక్కొక్క చోట పెట్టుకున్న ఒక్కొక్క మాట మళ్ళీ ఎప్పుడో అది నిజమైనప్పుడు, అప్పుడు ఎప్పుడో ఒక రోజు అనుకున్నాను అది అలాగే జరిగింది అంటుంది. అంటే ఏదైనా నువ్వు సృష్టించుకోవడం అనేది నీకు తెలియని స్థితిలో కానీ, తెలిసిన స్థితిలో కానీ, నువ్వుగా అనుకున్న స్థితిలో కానీ ఏదైతే చేస్తున్నావో, ఎలా చేసినా జరగనేమో జరుగుతుంది, నువ్వు సృష్టికర్తవే. కాబట్టి జాగ్రత్తగా ఉండి, ఎంతో ఎరుకుతూ ఉండి, ఎలాంటి సంకల్పం అంటే అలా పెట్టకుండా సరి అయిన సంకల్పాలు పెట్టుకో, ఇప్పుడు సరిగ్గా ఉంటుంది. శాకాహారం ధ్యానం లేకపోతేనే అపసవ్య దిశలో మనం వాస్తవికతను ఎట్లంటే అటు సృష్టించుకుంటాం. నువ్వు నిజంగా నేను ఆత్మను అర్థం చేసుకుంటే నువ్వు సరైన దారిలో వెళ్తావు. అది అర్థం కాకపోతే పిచ్చి పిచ్చిగా ఏది కావాలో అదే నీ ఇష్టం కనిపించేవన్నీ అడిగేస్తూ ఉంటావు. అప్పుడు ఏమని నీ ప్రయాణం సరి అయిన ప్రయాణం కాదు. తీసుకెళ్ళాం. మనం మన యొక్క జర్నీ ఎలా ఉంది, మన ట్రాఫిక్ సిగ్నల్స్ లో మన సోల్ ఎట్లాంటి ట్రాఫిక్ లో మనల్ని తీసుకెళ్తోంది, అక్కడ మనకి ఎలాంటిది ఇస్తుంది అనే దాన్ని చూసుకోగలగాలి. మరి ముగింపు అంతా అందంగా ఉండాలి. ఆఖరికి ఏంటి, ఈ సోల్ ఈ జన్మలో చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఎవరెవరితో ఉంది, ఏమేమి మాట్లాడింది, ఏమేమి చేసింది, ఈ నాటకం మొత్తానికి లాస్ట్ ఫైనల్ ఫ్రూట్ ఏంది, జ్ఞానము, ఆనందము. దానికోసం అది ఏమేమి చేస్తుంది, ఎలా ఉంటే బహుమతిగా అనిపిస్తుంది అంటే ఆత్మ ప్రణాళిక యొక్క అవగాహన ఉండాలి. అసలు నేను ఒక ఆత్మను, ఈ ఆత్మ ఎవ్రీ టైం కూడా కంపల్సరీగా ఈరోజు మనం తినే ఆ 4 మెతుకుల కోసం తెల్లారి బీరకాయ చేయాలన్నా, వంకాయ చేయాలా, బెండకాయ చేయాలన్నా ఆలోచిస్తాం. బీరువా దగ్గర పోయి నించుకొని ఈరోజు ఈ చీర కట్టుకుందామా, ఆ చీర కట్టుకుందామా అని ఒక నిమిషం ఆలోచిస్తాం. ఈ బంధువులు ఎవరైనా వస్తుంటే ఏం చేయాలని ఆలోచిస్తాం. ఒక ఊరికి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా అని ఆలోచిస్తాం. ఎన్ని విధాలుగా ప్రతి దానికి ఒక నిమిషమన్నా ఆలోచించి పనులు చేస్తున్నాం కదా మనం. మరి అలాంటిది సోల్ అనేది సామాన్యమైందా? మరి అది ఎంత ఆలోచిస్తుంది? కాబట్టి ఆత్మ ప్రణాళిక అర్థం చేసుకోవాలి మనం అందరం. ఓకే, ఈ జన్మలో నాకు ఇలాంటి సిచ్యుయేషన్ జరిగాయి, నా శరీరం ఎలా ఉంది, నా చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా నేను నిర్ణయం చేసుకొని వచ్చినదే.
కాబట్టి నేను వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలి. ఈ సిచ్యుయేషన్ లోనే నేను ఆనందంగా ఎలా ఉండగలను అని చెప్పి నువ్వు నిజంగా ఆత్మ ప్రణాళిక గనుక నీకు అవగాహన అయితే నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు. ఆ సిచ్యుయేషన్ నీకు బహుమతిలాగే ఉంటుంది. మంచిని చెడును రెండు సంఘటనలు అంగీకరించాలి. మొన్ననే ఒక చిన్న సిచ్యుయేషన్, ఒక సంఘటన జరిగిందని చెప్పారు. ఒక బంధువులందరూ కలిసి ఒక పిక్నిక్ లాగా వెళ్తామని వెళ్ళారట. కరెక్ట్ గా ఆ రోజు ఆ పిక్నిక్ వెళ్ళడంలో ఆ వాళ్ళ పిన్నమ్మ కూతురును వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వాళ్ళే మొత్తం ప్లాన్ చేశారు. అంతా జరిగి తీరా ఆ టైంకి వాళ్ళ బాస్ కంపల్సరీగా లేదు ఈ రోజు ఆడిట్ జరుగుతుంది మీరు ఉండిపోవాల్సిందంటే ఆగిపోయారు వాళ్ళిద్దరు. సరే మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. అంత చక్కగా వెళ్ళింది. ఒక లోయ దగ్గరికి వెళ్ళాక ఆ లోయలో పడిపోయింది వ్యాన్ వెహికల్. వాళ్ళైతే ఆ రోజు ఆ వెహికల్ వెళ్ళిన రోజు ఇద్దరు చాలా బాధపడిపోయారంట. అయ్యో ఇంత ప్లాన్ చేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తే మన ఇద్దరికి అవకాశం రాలేదు, వాళ్ళంతగా ఎంత అవకాశం కలిగిందని చాలా బాధపడ్డారట ఇద్దరు. సరే ఇంకేం చేద్దాం, ఏం చేయలేమని ఆలోచించారు. ఆ వెహికల్ వచ్చి లోయలో పడిపోవడం, దాదాపు ఒక నలుగురేమో అక్కడికక్కడ చనిపోయారు. మిగతా వాళ్ళందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు పరిగెత్తి మళ్ళీ అక్కడ విషయాలను చూసి రే బాబు వాళ్ళందరూ అన్నారట ఆ దెబ్బలని నిజంగా మీరు అదృష్టవంతులు నాయన అని. ఆ ముందు రోజేమో దురదృష్టవంతులం అని ఏడ్చారు. ఈరోజు వాళ్ళందరూ అదృష్టవంతులు అంటే ఆనందపడ్డారు. ఏది మంచి అనుకోవాలి, ఏది చెడు అనుకోవాలి. వెళ్ళలేదంటే చూడు నా జీవితం ఎలా ఉంది, వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళారనుకోండి, మంచిగా అనిపించింది ఆ రోజు. అది జరిగిన తర్వాత నేను ఎట్లా తప్పించుకున్నాను, నేనైతే ముందే కూర్చోంటాను, వాళ్ళతో పాటు నేను కూడా పోయి ఉంటాను అనుకున్నారు. కాబట్టి అన్నిటినీ యాక్సెప్ట్ చేద్దాం ప్రతి దాన్ని. ఈరోజు మనకి అనిపించిన ఆ సిచ్యువేషన్ ఆ రోజు ముందు రోజు వాళ్ళు ఇద్దరు దుఃఖపడ్డారు కూర్చొని, మూడు వాళ్ళ ఇద్దరు. అయ్యో మన ఇద్దరు వెళ్ళలేకపోయాము, ఇద్దరు వెళ్ళలేకపోయాము, ఏంటి ఇట్లా జరిగింది అని సఫర్ అయ్యారు. సఫర్ అయ్యి ఎంత బాధపడతాం. మనకు అనుకున్న సంఘటన, ఓ తండ్రి భార్యని పిల్లల్ని సినిమా తీసుకెళ్తానంటాడు. మా ఇంట్లో చాలా సార్లు జరిగేది ఆ సంఘటన. మా నాన్నగారు ఆఫీస్ నుంచి ఒక్కోసారి లేటుగా వచ్చేవారు. సినిమాకి తీసుకెళ్తానంటారు, లేటుగా వస్తే మాకు కోపం వచ్చేసేది. మేమందరం ఒక మూల కూర్చుని నలుగురు పిల్లలు, నలుగురు నాలుగు మూల కూర్చొని అలా మూతి నెలలు పెట్టుకునేవారు. నాన్న సినిమా తీసుకెళ్ళలేదు. అలా ఏదైనా మనం అనుకుని జరగకపోతే మనకి ఎంత బాధ దుఃఖం ఉంటుంది. నేను అలా బాధపడ్డారు. నిజంగా ఈ రోజు బతికిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి ఎంత బాధలు పడి హాస్పిటల్ జాయిన్ అయితే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ ఏ సంఘటన మనకి జరిగినా దాని వెనక ఏదో అంతరార్థం ఉంది, అందుకే ఇలా జరిగింది అని హ్యాపీగా ఉండేటువంటి అది రావాలి. ఆ జ్ఞానం పొందాలి మనము. అన్ని పరిస్థితుల నుంచి నేర్చుకోవాలి. ఏ పరిస్థితి మన దగ్గరికి వచ్చింది దాని నుంచి నేర్చుకుందాం. ఏమైంది? మనకు ముందు వాళ్ళందరూ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నారు. అత్తమామలు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా హ్యాపీగా ఉన్నారు కదా ఒక్కొక్కరు. ఈ రోజు ఒక్క బిడ్డని కానీ పెంచలేడానికి చాలా కష్టపడిపోతుంటే ఆ రోజు నలుగురు, ఐదుగురు అసలు పక్కన వాళ్ళతో కలిసి మా అమ్మ చెప్తూ ఉండేది మా చిన్నతనం గురించి చెప్తుంటే ఎంత ఆదరణ అనిపించేది. వాళ్ళ ఇంట్లో బాడెక్కుంటే నా చిన్నతనంలో వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంచుకునే వాళ్ళు వాళ్ళు. అప్పటికి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇద్దరికి పెళ్లి కాలేదు. ఆ ఇద్దరు పిల్లలు అక్క అక్క అని పిలిచేదాన్ని. నాకు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు పరిచయం అయింది. నన్ను 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉంచేసేవాళ్ళు. మా అమ్మ అన్ని పనులు చేసుకొని, ఇంకా నాకంటే పెద్దవాళ్ళు ఇద్దరు అన్నయ్యలు ఉంటే వాళ్ళని చూసుకొని, ఇవన్నీ అయ్యే వరకు నేను ఇంట్లో ఉండేదాన్ని. ఆ రోజు అట్లా సహకరించేవాళ్ళు. ఈ రోజు మన బిడ్డని కాసేపు పక్కింట్లో ఇవ్వాలంటే మనం ఆలోచిస్తాం, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ఎందుకు వచ్చింది అని. ఎవరితో ఎవరికి సంబంధాలు లేవు. మన పక్కింట్లో ఎవరున్నారో మనకే తెలియదు. అంటే ఏంటది? పరిస్థితుల నుంచి నేర్చుకోవడం అనేది లేదు. మనం వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళు మనకు సాయం చేయాలి. అసలు సార్ చెప్పారు ఒకసారి వైజాగ్ లో ఉన్నప్పుడు, ఒక చోట ఒక 10 అపార్ట్మెంట్ లాగా కట్టేసుకోవాలి. మెడిటేటర్స్ అందరూ ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఒక్కొక్కరు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? అందరూ ఒకరిని ఒకరు మొత్తం అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండగలగాలి. కిచెన్ ఒకటిగా ఉంటది. టైంకి వెళ్ళామా, అందరం తిన్నామా, మళ్ళీ వచ్చామా, ఎవరింట్లో ఉన్నామా, అందువల్ల పెద్ద పెద్ద ఇష్యూస్ రావు. ఇప్పుడు ఈ రోజు ఒక 6 ఫ్యామిలీస్ ఒక చోట ఎక్కడైనా వర్క్ ఉంది, పాంప్లెట్ పంచడానికి వెళ్ళాలి, వెళ్తారు. 4 ఫ్యామిలీస్ ఇంట్లో ఉంటారు ఆడవాళ్ళు, మిగతా అందరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. అలా ఇంకోసారి వీళ్ళు వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు. అలా పని జరుగుతుంది ఆధ్యాత్మికమైన వరకు. మన పిల్లలు అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటారు.
ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ పోవడం అనేది నేర్చుకోవాలి మనం. అదొక పాఠం. కానీ మనం ప్రతి దానిని పరిశీలించాలి. ప్రతి అవకాశమునకు ఒక్కొక్క అవకాశాన్ని, వ్యక్తిని, అనుభవాన్ని, భావనను ఇంక నేర్చుకోవడానికి ఏమీ లేదురా బాబు అనేంత వరకు ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలండి. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. ఎంత వీలైతే అంత ట్రై చేయాలి. అవకాశాన్ని వదలకుండా ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి అవకాశం నుంచి ఏదో ఒకటి ఉంటుంది మనకి నేర్చుకోవడానికి. నెక్స్ట్, ప్రతి ఒక్కళ్ళము మన యొక్క ఆత్మ ప్రణాళికను అర్థం చేసుకోండి. ఏది జరుగుతున్నా ఇది నా ఆత్మ ప్రణాళికలో భాగంగానే జరుగుతోంది, కాబట్టి నేనే తీసుకొచ్చిన దాన్ని నేనే కదా దాన్ని ఫీల్ అవ్వాలి అని చెప్పి ప్రతి దాని నుంచి జ్ఞానం పొందడానికి ట్రై చేయాలి. మన జీవిత ప్రణాళికను అనుసరించి ఎన్నో ఆలోచనలు, ఉపాయాలు, మరి అనుభవాలు వస్తాయి మనకి. ఏవేవో ధ్యానంలో కూర్చుంటే ఒక్కోసారి మనకు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ధ్యానంలో కూర్చుంటే నాకు భలే ఐడియాలు వస్తాయి అనుకుంటూ ఉంటాం మనం. ఆ భావాలన్నీ వస్తే మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే ఆల్రెడీ మన ప్లాన్ అది, మన ప్లాన్ గా తీసుకొచ్చింది. అంటే నీకు ఆలోచన వస్తుంది, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఆ కార్యంని సాధిస్తామో లేదో అని అనుకుని ఎన్నో అవకాశాలు, అమ్మో ఈ పని నేను చేయలేదు, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఇది చాలా రాంగ్. మన దాకా వచ్చిందన్నా, మన లోపల ఒక భావం వచ్చిందన్నా మనం భయపడాల్సిన పని లేదు. మనం ఆ పని చేయగలము కాబట్టి వచ్చింది. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటామో అవకాశం, ఇది ఇంత పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఏ అవకాశాన్ని మనం వదులుకుంటామో ఆ అవకాశం భవిష్యత్తులో ఇంకా కఠినంగా ఉండవచ్చు. ఇది చాలా చాలా ఇదిగా తీసుకోవాలండి మనం. ఈ జన్మలో మనతో పాటు ఉండే వాళ్ళు, మనం ఎవరెవరితో కలుస్తామో వాళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోకుండా వాళ్ళని పక్కన పెట్టి అత్తగారిని తరిమేసి ఆడబడుచులతో మాట్లాడకుండా, వాళ్ళకి మనకు సంబంధాలు లేకుండా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతో మాట్లాడటం, సరే ఎక్కడికక్కడ వారధులు, బ్రిడ్జిలు కట్టేసి వదిలేస్తూ ఉంటాం. ఎవరితో సంబంధం లేదన్నది. మన గురించి అంత బ్రహ్మాండంగా పొగిడేవాడే మనకు కావాలి. మనకేమైనా సాయం చేసేవాడు మనకు కావాలి. మన దగ్గర నుంచి ఎవరైనా సహాయం కోయేవాడే మనకు వద్దు. అడ్డుతెరలు కట్టేసుకున్నాం. ఈ అడ్డుతెరలు కట్టుకొని ఎంతమందిని వదిలేసుకుంటూ వెళ్తే, నువ్వు ఈ జన్మలో వదిలేస్తే వచ్చే జన్మలో వాడే మరింత కఠినడే నీ కొడుకుగా పుట్టాడు. ఈ జన్మలో వాడి దగ్గర నుంచి పాఠాలు మిస్ అయ్యాయంటే వాడు వచ్చి నీకు ఇంట్లో పుడతాడు. నీ ఇంట్లో పుడితే వదలవు కదా. వాడు ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా వాడు తేగుతావు కదా. అబ్బా నేను వేగలేకపోతున్నానండి నా కొడుకుతో, చాలా కష్టం. ఆల్రెడీ ఇంతకు ముందు అయితే సగం పాఠాలు ఉండేవి, అప్పుడు వదిలేవు కాబట్టి ఇప్పుడు పూర్తి పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర. కాబట్టి వదలకూడదు. ఎందుకు వదిలేస్తున్నాము? బద్ధకము లేదా అహంకారం. అత్తగారికి సేవ చేయడం, అత్తగారికి కావాల్సింది కొన్ని చేయాలి. మన అమ్మకైతే మనం చేయమా? బద్ధకమన్నా ఉంటుంది, అహంకారం. ఏంటి ఈవిడ చేసేది? నేను ఆవిడ ఏదంటే అది మాట్లాడుతుంది. మన అమ్మ కూడా ఏదన్నా అంటే మాట్లాడితే కాసేపు మనం బాధపడినా మళ్ళీ అమ్మ దగ్గర కలిసిపోతాం కదా. అమ్మని చూడకపోయినా భగవంతుని చూడగలగాలి కదా. అందరిలో ఉన్నది ఆత్మస్వరూపమే కదా. బద్ధకస్తుడైన బోధకుడు, బోధకురాలు. బద్ధకస్తుడిగా ఉంటే బోధకుడు ఏం చెప్తాడు? ఉత్తేజితం లేకపోవడం. యాక్టివ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉండాలి. చిన్న ఇష్యూ వచ్చింది, ఒక నిమిషం ఒకవేళ వెనక్కి వెళ్ళినా మరో నిమిషం మళ్ళా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. అందుకే దాన్ని పట్టుకొని అలా కూర్చోకూడదు. మన స్వతహాగా సిద్ధంగా లేకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. నువ్వు లోపల నుంచి తెచ్చుకోవాలి, నిన్ను రెడీ చేసుకో. ఎవడో వచ్చి నిన్ను ఇంతసేపు వెనక్కి పట్టి తోస్తాడా? ఎందుకు ఎవడో వచ్చి ఎందుకు తోయాలి? ఇప్పుడు మన పిల్లలకి ఎట్లా చెప్తాం? వేరే నీకెంతకు నీ చదవాలని లేదా? ఇంట్లో వాళ్ళని ఏమంటా, నీకంటే ఇల్లు ఇల్లు నీది, నీ బాగా పెట్టుకోవాలని నీకు లేదా? ఏమండి మీకు డబ్బు సంపాదించాలని లేదండి. ఎంతసేపు లేవు లేవు అంటావే గాని ఒక 10 రూపాయలు సంపాదించవచ్చు కదా. ఆలోచనే ఉంటుంది మీకు అంటుంటాం మనం. మన లోపల స్వతహాగా సిద్ధంగా ఉండాలి మనం. నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నేను ఒక భగవంతుణ్ణి. మరి భగవంతుడికి వచ్చే సందర్భాలన్నీ కూడా ఆయన చేయగలిగినవే. భగవంతుడికి కష్టాలు అంటే ఆయన చేయగలిగినవే కదా. సిద్ధంగా ఉండాలి, ముందు లోపల రెడీగా ఉండాలి మనం. మనం ఎల్లప్పుడూ మునుపటి కన్నా కఠినమైన కార్యం ఎంచుకోవాలి. గుర్తుపెట్టుకోని విషయం.
నిన్నటి కంటే ఈ రోజు టఫ్ గా ఉండే సిచ్యుయేషన్, ఈ రోజు కంటే రేపు టఫ్ గా ఉండే సిచ్యుయేషన్. నేర్చుకున్న పాఠం ఎంతసేపు నేర్చుకుంటాం? పిల్లాడికి కూడికలు వచ్చేసాయి, మళ్ళా కూడిక మిస్ నాకు వచ్చి మిస్ కూడికలు అంటాడు వాడు. దాని తర్వాత తీసేతలు నేర్పించమంటాడు. కొత్తది కావాలి వాడికి. నాకు అవన్నీ వచ్చేసాయి మిస్, నేను చెప్పేస్తాను అవన్నీ, నేను అవన్నీ వేసేస్తాను అంటాడు. కొత్తది ఇస్తే మళ్ళీ నేర్చుకుంటాడు. అలా మనకు ఒకే పాఠం ఉంటే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది లైఫ్ లో. అందువల్ల మనం కొత్త పాఠం తీసుకొని వస్తాం. కాబట్టి నిన్నటి కంటే ఈ రోజు కఠినమైన దాన్ని తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ కార్యములు పూర్తి చేస్తామో అప్పుడు మనకు విశ్వ ప్రణాళిక నుండి కొత్త అవకాశాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు లెర్నింగ్ ఉంటేనే. అంతే కదా. ఓ 10th క్లాస్ పాస్ అయినోడికి ఏం ఉద్యోగం ఇస్తారు? ఏమున్నాయా 10th క్లాస్ కి అంటారు. ఓ ఇంటర్కి వచ్చి ఎదికి వస్తే దానికి తగినట్టుగా అవకాశం ఉంటుంది. ఓ ఐఎస్ చదివితే కలెక్టర్ అవుతాడు. ఓ 10th క్లాస్ చదివినోడు కలెక్టర్ అవుతాడు? ఆయన అవడు. విశ్వ ప్రణాళికలో నువ్వు ఇంకా అవకాశాలు అప్పుడు కొత్త పాఠాలు తీసుకో. పాత పాఠాలతో నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకు నీకు ఏమీ రావు. చాలా మంది, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ప్రతి పౌర్ణమికి చక్కగా మనకి ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వాళ్ళ సమయాన్ని బట్టి పౌర్ణమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు మస్టర్గా అక్కడ వాతావరణంలో ఉండి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు దాదాపు 40 ఏళ్లకే చాలా మందికి షుగర్, బీపీ లాంటి కంప్లైంట్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఈ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి, ఇంట్లో ఉన్న పరిస్థితుల నుంచి బయటకు రావాలి అంటే మనము ఈ యొక్క వానప్రస్థాశ్రమ ధర్మం ఎప్పుడైతే పాటిస్తామో ఆ 3 రోజులు అక్కడ ఎక్కువసేపు ఉంటాం కదా, ఎక్కువ ధ్యానం చేసుకుంటాం, పుస్తకాలు చదువుతాం, మన అనుభవాలు ఇతరులకు పంచుతాం, వాళ్ళ అనుభవాలు మనం తీసుకుంటాం. ఆ పిరమిడ్ల దగ్గర మంచి చెట్లు అవి ఉంటాయి కాబట్టి మంచి వాతావరణం ఉండి హీలింగ్ ఉంటుంది. ఆత్మ కుటుంబంతో ఉండడం వల్ల ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఆ 3-4 రోజులు చక్కగా ఎనర్జీ తీసుకొని వస్తాం ఇంటికి. ఎప్పుడైతే జ్ఞానంతో వస్తామో ఇంట్లో జరిగే సిచ్యుయేషన్ అయినా ఈజీగా తీసుకుంటాం. అలా ఎప్పటికప్పుడు నెలకొకసారి ఒక బండిని సర్వీసింగ్ ఎలా చేస్తారో మనం ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకోవాలి మనల్ని మనం. నెలకొకసారి పౌర్ణమి రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఉండిపోవాలి మనం. ఎప్పుడు అలా ఉంటామో ఆటోమేటిక్ గా మనలో ఎంతో మార్పు జరిగి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఇంట్లో హ్యాపీగా వేసి వేసుకొని మంచం ఎక్కి కూర్చొని ఇక్కడ కింద పక్కన సాయం చేయాలి, కింద పడుకోవాలి, మంచి ఉండి మంచము, రకరకాల సిచ్యుయేషన్ అన్ని ఫేస్ చేసి ఆ కంఫర్ట్ జోన్ నుంచి కష్టం ఉన్నప్పుడే నేర్చుకోవడం ఉంటుంది. కష్టం లేకపోతే ఇప్పుడు మామూలు చెప్పులు ఉంటే ఎట్లా అంటే అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చెప్పులు లేకుండా కాస్త నడవంటి జాగ్రత్తగా కింద చూసి రాయుందా, ముళ్ళుందా, ఏముంది అని చూసి జాగ్రత్తగా నడుస్తుంది. చూసారా, ఎరుక వస్తుంది. అదే చెప్పులుంటే మన ఇష్టం కింద చూడకుండా పైన చూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు ఎరుకతో జీవించాలి అంటే అక్కడ కఠినమైన పరిస్థితి ఉండాలి. కంఫర్ట్ జోన్ లో ఉంటే నువ్వు నేర్చుకోవడం ఏమీ ఉండదు. మన ఇంట్లో మనం ఉన్నంతసేపు అన్ని కంఫర్ట్ గా ఉంటుంది మనకి. ఈ బటన్ నొక్కితే అది తిరుగుతుంది, ఈ బటన్ నొక్కితే అది తిరుగుతుంది, ఇక్కడ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, హ్యాపీగా మంచం అంత కంఫర్ట్ గా ఉంటుంది. కంఫర్ట్ గా ఉంటే లెర్నింగ్ ఉంటుంది. ఎప్పుడు మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వానప్రస్థాశ్రమ ధర్మంలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలి, కఠినమైన పాఠాలే తీసుకోవాలి ఎప్పటికప్పుడు. వాడు చిన్నోడు చిన్న పని ఇవ్వండి, వీడు పెద్దోడు పెద్ద పని ఇవ్వండి అంటారు. చిన్నపిల్లాడు చిన్న బరువు మోస్తాడు, చిన్నపిల్లాడికి పెద్ద బరువు ఇస్తారు ఎవరైనా? ఇవ్వరు. ఎందుకు? వాడు మోయలేడు కాబట్టి. నువ్వు రోజు రోజుగా వచ్చి నిన్న చిన్న బరువు తీసుకున్నావు, ఈరోజు కొద్ది పెద్ద బరువు తీసుకోవాలి కదా, రేపటికి కొద్ది పెద్ద బరువు తీసుకోవాలి కదా. నువ్వు సీనియర్ మాస్టర్ అయ్యే కొద్దీ నువ్వు తీసుకునే బాధ్యతలు పెరుగుతూ రావాలి. నేను ఒకటో ఉన్నట్టే ఉంటానంటాం కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ మన కోరికలు చూడండి 2 రకాలుగా ఉంటాయి. వ్యక్తిగత లక్ష్యము, సామూహిక లక్ష్యం. ఇది బాగా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి. ఈరోజు నేను చెప్పబోయే పాయింట్ మాత్రం మనందరము 2 రకాల చైతన్యాలతో ఉంటాం ఎప్పటికప్పుడు. 2 రకాల చైతన్యాలతో అటు ఇటు ఊగిసలాడుతుంటాం. వ్యక్తిగత చైతన్యము, సామూహిక చైతన్యం. వ్యక్తిగత చైతన్యం అంటే మనకు మనమే ఎదగడం, మనం ధ్యానం చేసుకొని మన లోపల ఉండేదాన్ని పెంచుకోవడం, మన పుస్తకం చదివి జ్ఞానాన్ని పెంచుకోవడం, మన అందరినీ ప్రేమిస్తూ ప్రేమను పెంచుకోవడం, ఇది మనకు సంబంధం. ఇంకా సామూహికంగా వెళ్తే
అందరితో కలిసి పనిచేసేటప్పుడు అందరినీ గమనిస్తూ వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవునా దీన్ని ఇలా చేయొచ్చా మేడం, వాళ్ళు సింపుల్ గా చాలా బాగుంది మేడం, నాకు తెలియదు ఎన్ని రోజులు అని అంటాం. సంఘాల్లో పనిచేసేటప్పుడు అందరితో కలిసి పనిచేసేటప్పుడు కొన్ని నేర్చుకుంటాం. అక్కడ చైతన్యం ఇంకో రకంగా ఎదుగుదల ఉంటుంది. అందువల్ల మనకి వ్యక్తిగత చైతన్యము, సామూహిక చైతన్యం. చాలా మంది ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అయ్యో మీరందరూ చాలా అదృష్టవంతులండి, హాయిగా బయటకు వెళ్తారు, తిరుగుతారు, నాకు బయట రావడానికి అవకాశం లేదు అంటే వ్యక్తిగత చైతన్యంలో నీకు ఇంకా వ్యక్తిగత చైతన్యం నువ్వు ఎదగాల్సి ఉంది. ఓకే, ఈ ఇల్లే నాకు పెద్ద దేవాలయం, ఈ ఇంట్లో ఉండే మనుషులందరూ నాకు గురువులు, దేవుళ్ళు. కాబట్టి గురువు దగ్గర నుంచి ఏం చేయాలి నేర్చుకుంటాం, జ్ఞానం నేర్చుకుంటాం కదా. అలా మన ఇంట్లో ఉండే పిల్లల దగ్గర నుంచి వాళ్ళకు గురువు అయితే వాళ్ళ దగ్గర ఉండే మంచి గుణాలేంది, నా భర్త గురువు అయితే ఆ భర్తలో ఉండే మంచి గుణాలేంది, వాళ్ళలో ఉండే చెడు గుణాలేంది, మంచి గుణాలేంటి చూసి మంచి గుణాలు వాళ్ళలో ఉండేవి మనం యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ గుణాలతో పాటు మనం వాళ్ళు ఎలా ఉండాలో మనం అనుకుంటారో అలా అక్కడ వెళ్తూ దానికి సరెండర్ అయ్యి మనం ఎప్పుడైతే పని చేస్తామో ఆటోమేటిక్ గా మన ఎనర్జీస్ రెండు ఈక్వల్ అయిపోయినప్పుడు నీకు ఇంటి దగ్గర నుంచి పర్మిషన్స్ వస్తాయి. బయటికి వెళ్ళాం, అందరితో కలిసి పని చేస్తున్నాం, ఓ 11 రోజులు వర్క్షాప్ చేసినప్పుడు ఈ 11 రోజులు అందరూ కలుపుకోబోయి చేసుకుంటూ ఉంటాం. ఆ పని చేసినప్పుడు ఆ 11 రోజుల్లో ఒకడు తప్పులు చేస్తాడు, తప్పు మాట్లాడతాడు, ఒకడు ఇలా కాదు అలా అంటాడు, లేట్ చేస్తాడు, ఒకడు ముందు వెళ్తాడు, ఒకడు వెనకొస్తాడు. రకరకాల సిచ్యుయేషన్ చూసి మనకు ఎలా అనిపిస్తుంది, చిచి వీళ్ళందరితో ఎందుకు నాకు, నేను ఒక్కదాన్ని ఆ పని నేను చేసుకుంటే పోతుంది అని అనుకుంటుంటాం ఒక్కోసారి. వీళ్ళందరితో నువ్వు కలవలేక ఎప్పుడు అందరినీ కలిసి నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావు, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావు, అప్పుడు నువ్వు వ్యక్తిగత చైతన్యంలోకి నెట్టబడతావు. యాక్సెప్ట్ చేయాలి, పక్కన నువ్వు యాక్సెప్ట్ చేయాలి, వాడు తప్పు చేస్తే మనం యాక్సెప్ట్ చేయాలి. చిన్నపిల్లలు తప్పులు చేస్తారు, చిన్నపిల్లడు ఎట్టవుతాడు, ఆయన ధ్యాని కదా, ధ్యాని అంటే ఇలా ఉండొచ్చా, ధ్యానం అనగానే చిన్న సోల్ అది, ఈ రోజు వచ్చింది ధ్యానానికి, నువ్వు వచ్చి 10 ఏళ్ళు అయింది, నేను వచ్చి 20 ఏళ్ళు అయింది, మరి నీకు ఈ రోజు వచ్చిన వాడికి తేడా ఉంటుందా? ఖచ్చితంగా తేడా ఉంటది. మన ఇంట్లో మన పిల్లలు, మనవాళ్ళు మనవరాలు పుట్టారే చిన్న పిల్లలు రా, వాళ్ళు అటగా ఎట్లా ఉంటారు అని అంటామా లేదా? మన ఇంట్లో వాళ్ళనైతే మనం ఎంత ఇది చేసుకొస్తామో బయట ఉండేవాడిని మాత్రం ఎందుకు తప్పులు పడతామని? ఎందుకంటే నీలో ప్రేమ లేదు అక్కడ. మైత్రేయ బుద్ధుడు కావాలి. ప్రతిసారి మనకు చెప్పింది నువ్వు మైత్రేయ బుద్ధుడు కావాలని. విశ్వమంతా ఉన్న అందరినీ ప్రేమించాలి మనం. కృష్ణతత్వమే ప్రేమతత్వం అంటారు, రాధాకృష్ణుల తత్వాన్ని. వాడిని ప్రేమించాలంతే. వాడు తప్పు అన్నప్పుడు తప్పున్నాయన ఈ తప్పు చెప్పాలి వాడికి, అంతేగాని మనం తీసి పక్కన పెడితే ఎలాగా? కాబట్టి వ్యక్తిగత చైతన్యంలో ఇంట్లో ఉండవలసి వచ్చి అత్తగారు మంచంలో పడ్డారు, ఇంకా అప్పుడు ఎక్కడికి వెళ్ళలేం కదా, అత్తగారికి సేవ చేయాలి. ఇంట్లో ఉన్న అయ్యో ఈ ముసలామె మంచంలో ఉంది, ఈమె ఎప్పుడు పోతుందో, నేను బయటకు వెళ్ళి తిరిగి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న పాఠం ఇదే అయినప్పుడు నీ పాఠాన్ని పూర్తి చేయకుండా ఇంకో పాఠం కోసం ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నీ పాఠాన్ని పూర్తి చేయి. ప్రస్తుతం ఇక్కడ నీ దగ్గర ఇదే ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేయి, ఓకే చేయి. అయితే ఈ పాఠం ఇంకా పెద్దదయ్యి నెక్స్ట్ జన్మలో ఇదే అత్తగారు నీకు పూర్తిగా మంచంలో ఉన్న కూతురుగా పుడుతుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? మేడం నా బిడ్డ ఇలా ఉంది, నేను రాలేను మేడం. అప్పుడు ప్రేమగా ఎక్కడికి రాకుండా ఇంట్లో బిడ్డ దగ్గర ఉంటావా లేదు? పాఠాలన్నీ మనకి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ మనకి సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్. మన ఇంట్లో ఒక 6 నెలలు అత్తగారు మంచంలో ఉంది అంటే 6 నెలలు మనం అక్కడ ఇంట్లో ఉండి వ్యక్తిగత చైతన్యంతో ఉండి ఆమె పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఆమె సేవలు చేసుకుంటూ ఆ నిమిషానికి అక్కడే పాఠం అనుకొని ఆ పాఠాన్ని కంప్లీట్ చేసేయాలి. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు. సాంఘిక లక్ష్యాలు వేరు. ఈ ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి వచ్చినప్పుడు ఈ రెండు ఒకటే అయిపోతాయి. మన కోసం మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తాం, సమాజం కోసమే అన్నట్టు అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఈ రెండు ఒకటి అయిపోతాయి. ఒకనొక రోజే మనం వేరే, ఇది వేరే. నా కొత్తల్లో సంకల్ప ధ్యానం అంటే నేను అటెండ్ అయ్యేదాన్ని కాదు, ఒకళ్ళు అటెండ్ అవ్వాల్సి వచ్చినా ధ్యానం చేసేదాన్ని కాదు, కళ్ళు కళ్ళు తెచ్చుకుని కూర్చునేదాన్ని. నేను చేసే ధ్యానం ఎంత వద్దు, వచ్చే శక్తి ఎంత, వీళ్ళు సంకల్పాలు ఆ పిరమిడ్ కోసం దానికోసం సంకల్పం పెట్టిస్తే
నా శక్తి అంతా పిరమిడ్కి వెళ్ళిపోతే నాకెట్లా, నాకు కావాలి కదా శక్తి అని చెప్పి ఆ సంకల్ప ధ్యానానికి నేను ఒప్పుకునేదాన్ని కాదు. అంటే ఇక్కడ ఏమైంది, వ్యక్తిగత లక్ష్యం ఉంది అంతే, నాకు సామూహిక లక్ష్యం లేదు, సమాజం తెలియదు కాబట్టి. తర్వాత తర్వాత ప్రోగ్రామ్ చేసేటప్పుడు సమాజం లక్ష్యం, ఇప్పుడు సమాజం కోసం చేయాలని అప్పుడు తెలుసుకున్న తర్వాత గురువులు చెప్పేది విని మనం ఇస్తేనే మన దగ్గరకు వస్తుంది అని చెప్పినప్పుడు ఓకే, మనం ఇస్తేనే మనకు రావాలని అప్పటి నుంచి చేసేదాన్ని. తెలియనప్పుడు రకరకాలుగా ఉంటుంది, నేర్చుకుంటూ ఉంటాం పాఠాలు. ఇప్పుడు మనం చేసే ధ్యానం మన కోసం అంత ఉండనే ఉండదు, ఎప్పుడు కేవలం సమాజం కోసమే ఉంటుంది. ధ్యానం చేయడం అంటే సమాజం కోసమే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇలా ఎప్పటికప్పుడు ఆ మార్పులు రావాలి, మార్పుల్ని గమనించుకోవాలి మనం. నెక్స్ట్ వెళ్దాం. మరి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మీకు వచ్చేటటువంటి మీ కళలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు కావచ్చు. నేను ఈ మధ్య మొన్న జరిగిన ఒక 2-3 కోఇన్సిడెన్స్ చెప్తాను. మేము ఒక చిన్న ప్లాట్ ఒకటి కొనాలి అనుకొని ఆ ప్లాట్ కోసం చూస్తూ తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఎవరైతే నా తరఫున మా బంధువు వెళ్ళి ఆ ఫ్లాట్ కోసం తిరుగుతున్నాడో ఆయనకి నిన్న సాయంత్రము కాలికి దెబ్బ తగిలి పింటికట్టు కట్టుకున్నాడు. ఎవరి కోసమైతే కొనాలి అని నేను అనుకున్నానో అతనికి ఈ మోషన్ ప్రాబ్లం వల్ల 2 రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. ఎవరైతే నేను కొనియాలని నేను అనుకున్నానో నేను ఒక 2 రోజుల నుంచి మోషన్ ప్రాబ్లం ఇబ్బంది పడుతున్నాను. చూడండి, కోఇన్సిడెన్స్ అంటాము. అంటే అర్థమైందంటే మనం ఎప్పుడైనా ఒక మేజర్ మిస్టేక్ చేస్తున్నప్పుడు మనకు ప్రకృతి చెప్తుంది. మోషన్ ప్రాబ్లం అంటే ఏంటంటే మన శరీరంలో మనం బయటకు వదిలేటటువంటి మనం విడిచిన గాలి, మనం యూరిన్ పాస్ చేస్తాం. మనకి అవసరం లేని ఏవైతే ఉన్నాయో, మనకు పనికిరానివి మన శరీరంలో ఉన్నాయో వాటిని యూరిన్ రూపంలో కలిసినప్పుడు అది యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, వాటిని బయటకు పంపించేస్తాం. అలాగే మనం తీసుకున్న ఆహారంలో మనకి అవసరం లేని ఏవైతే ఉందో వాటిని మోషన్ రూపంలో, మలం రూపంలో బయటకు పంపించేస్తాం. చిన్న తప్పు అన్నప్పుడు మన శరీరంలో ఉండే అనవసరమైన చిన్న విషయాలైన యూరిన్ అనేది అయితే దానికి కనెక్ట్ అయితే ఈ మోషన్ అనేది ఆ 3 సార్లు మనం రోజుకి 3 సార్లు తింటే మనం ఒకసారి వెళ్తే ఆ మలం అంతా బయటకు రావడం. అంటే మన లోపల ఉండే చెత్తని మనం తీసేయాలి అని అర్థము. మన ఆలోచనలు కానీ, మనం చేసే పనుల్లో కానీ ఏదైనా అనవసరమైంది ఉన్నప్పుడు మనకి వెంటనే ఇది కోఇన్సిడెన్స్ గా తెలియజేస్తుంది. వెంటనే ఈ కోఇన్సిడెన్స్ అన్ని ఈ రోజు మార్నింగ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నా కాల్ చూసిన తర్వాత నాకు సడన్ గా స్ట్రైక్ అయింది. ఏదో రాంగ్ జరుగుతోంది కాబట్టి ఈ రూట్ లో వెళ్ళకూడదు, ఈ రూట్ ఇక్కడ ఆపేయాలి. ఇది ఒక కోఇన్సిడెన్స్. ఇలా ఎప్పటికప్పుడు మనం కనుక బాగా గమనిస్తే మనకి ఒక సిచ్యుయేషన్ నుంచి ఒక సిచ్యుయేషన్ పనిచేసేటప్పుడు మన దగ్గరికి కోఇన్సిడెన్స్ కానీ, కళలు కానీ, అనుభవాలు కానీ ఖచ్చితంగా వచ్చి చేస్తాయి. తల్లి ఎలాగైతే పిల్లాన్ని హెచ్చరిస్తుందో, ఒక గోడకి తింటే దాని జాగ్రత్త ఇక్కడ పట్టుకో, ఇలా తింటే ఇలా అవుతుంది అని హెచ్చరిస్తుందో, ప్రకృతి కూడా మనకి ఎప్పటికప్పుడు నీ సోల్ జర్నీ ఏది ఉందో అది చేయాలి, నీ సోల్ జర్నీ కాకుండా ఇంకో జర్నీ వైపు వెళ్తే ఎలా ఉంటుంది అని అది మనకు తెలియజేస్తూ ఉంటుంది. వెంటనే దాన్ని అందుకోవాలి మనం. అందుకొని ఆ రూట్ లో వెళ్లకుండా వేరే రూట్ లోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయండి, కాకపోతే మనం ఎరుకతో ఉండగలగాలి. ఎరుకతో లేకపోతే మనం ఎన్ని జరిగినా మనం అబ్జర్వ్ చేయం. అందుకే మనం ఎప్పుడు కూడా ఏ సంకల్పం పెట్టాలి అంటే ఆ అమ్మ కంటే పిల్లాడు చిన్నవాడు. అమ్మ ఏం చేయాలి, పిల్లాడికి అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా పిల్లాడికి అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రకృతికి కూడా మనం ఏం చెప్పండి, నాకు అర్థమయ్యే విధంగా నాకు తెలియజేయండి. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, ఆ స్థాయిలో మనం ఉంటాం కాబట్టి నేను చాలా చిన్నవాడిని, నాకు అర్థమయ్యే విధంగా తెలియజేయండి అని సంకల్పం పెట్టుకోవాలి మనం. అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతూ వస్తాయి. అర్థమైనప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి మనం ఎక్కడ ఎలా స్పందించాలి, ఎక్కడ ఆ పనిని ఆపేయాలి, ఎక్కడ ఈ పనిని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద వర్క్ చేయాలి. ట్రాఫిక్ లో అంతా రెడ్ లైట్ వేసి ఆపేస్తుంటే మనం వెళ్ళామంటే అక్కడుండే పోలీస్ అంతాడు లేదా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి మన సోల్ చెప్తూ ఉన్న పాఠాలను మనం గమనించకుండా వెళ్తే దానివల్ల ఇబ్బంది పడతాం. మనం వెళ్ళకూడదు, అలా జర్నీ చేయకూడదు. మనం వద్దన్నప్పుడు ఆపేసేయాలి అంతే. తర్వాత అలాగే నెక్స్ట్ ఇంకా మన శరీర పరంగా తీసుకుంటే
ఇలా రకరకాల చాలా మందికి వాళ్ళు చెప్తూ ఉంటారు. రకరకాల సిచ్యుయేషన్స్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి వాళ్ళ జర్నీలో. ఎటువైపు వెళ్ళాలి, ఏం ప్రయాణం చేయాలి, ఎక్కడ వెళ్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఆ జర్నీలో నువ్వు చేసే జర్నీ ఉందా, ఆగిపోయే జర్నీ ఉందా అని తెలియజేస్తూ ఉంటుంది మనం. మరి ఈ జర్నీలో చాలా మందికి యాంకిల్ అంటే మడమ అంటాం మనం. గజ్జెలు వేసుకునే దగ్గర ఎత్తుగా ఉంటుంది కదా, దాన్ని మడమ అంటాం. ఈ మడమ అనేది ఏంటంటే, చూడండి, మనం కాసేపు అట్లా నిలుచుకుంటే, ఎక్కువసేపు నిలుచుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ పెయిన్ వస్తుంది. ఏదైనా మనం ఒక డెసిషన్ తీసుకోవాలండి, ఈ పని చేయాలా చేయకూడదా. ఇంకా అంతే, చాలా మంది ఆ చెయ్యాలా చేయకూడదా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అట్లే ఉంటుంది వాళ్ళ పని. ఎన్నేళ్ళైనా దానికి ఒక తెమలు అక్కడే ఆగిపోతుంది. ఇలా ఎప్పుడైతే మన జర్నీలో ఒక ఆలోచన అక్కడ ఆపాల్సి ముందు ఆపకుండా అలా చేస్తూనే వాళ్ళ డెసిషన్ తీసుకోకుండా అలా దాని మీద అలా ఉండిపోతారో అప్పుడు వాళ్ళకి యాంకిల్ పెయిన్ వస్తుంది. నువ్వేంటి అలా నిలబెట్టేసావు ఒకే దాని మీద అని చెప్పి అంకుల్ చెప్తుంది. ఆ పొజిషన్ నుంచి బయటకు రా నువ్వు అని చెప్పింది. ఒకే పొజిషన్ ఎంచుకుంటే యాంకిల్ పెయిన్ వస్తుంది మనకి. నెక్స్ట్ మోకాలు, మనందరికి తెలుసు మోకాళ్ళ నొప్పులు అనేది. ఒకప్పుడు ఏదో 60-70లో వచ్చేది, ఇప్పుడు దాదాపు 35 ఏళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. చూడండి, ప్రతి ఒక్కరూ మీరు నడుస్తున్నప్పుడు మీ నడకల ముందు వెళ్ళేది ఏదో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. మనం అడుగు తీసి, నేను ఎడమ కాలు పెట్టాను, కుడి కాలు తీసి వేయాలి. కుడి కాలు తీసి వేయడానికి నా కుడి కాలు ఎక్కడ ఉంటుంది, నడిచేటప్పుడు కొద్ది వెనక్కి ఉంటుంది. అక్కడి నుంచి తీసి ఇక్కడికి వచ్చేటప్పుడు ముందు ఏది వస్తుంది చూడండి, మోకాలు వస్తుంది. ముందు మోకాలు కనిపిస్తుంది, పాదం దాని వెనక ఉంటుంది. అది తీసి ఇక్కడ పెట్టినప్పుడు మళ్ళీ పాదం ముందుకు వస్తుంది. ముందు వచ్చేది మోకాలు. అటు ఏదైనా నీ దగ్గరికి కొన్ని కొత్త విషయాలు వచ్చినప్పుడు నువ్వు ముందు కురకాలి. అయ్యో నా వల్ల అవ్వదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మొదటి చెప్పేస్తాం. రెండోది నాకు చేత అవ్వదు, రెండోది చెప్పేస్తాం. ఇంకా ఎన్ని రకాలు చెప్తామో, కొత్త భయము, ఇదొద్దండి అదొద్దండి ఇంత చాలండి అని ఎన్నెన్నో చెప్పేస్తూ ఉంటాము. ముందు కూరకడం అనే క్వాలిటీ నేర్చుకోవాలి. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంటుందో వాళ్ళు ప్రతి విషయాల్లో నేనే చేస్తాను, ప్రతి విషయానికి నేనే ఉంటాను అన్నట్లుగా వాళ్ళు ముందుకు అడుగు వేయాలి. ఎప్పుడు మీరు ముందు కూరకడం అనే దాన్ని, మీరు ఆ గుణాన్ని నేర్చుకుంటారో, దానికి నేనే ముందు చేస్తాను అని ముందుకెళ్తారో అప్పుడు ఆ మోకాలు నొప్పిని మనం పక్కన పెట్టాల్సి. సో ఏ పని చెప్పినా ఇది నాకు అవ్వట్లేదు, ఇది నాకు చేత రావట్లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళకి భయం లోపల, నేను తప్పు చేసేస్తానేమో. ఏమైంది తప్పు చేస్తే? తప్పటడుగులు వేసి కింద పడితే మీద పడితే పిల్లాడికి నడకొచ్చింది. ఒకేసారి వాడు నడిచేశాడా ఏంది, పరిగెత్తేశాడా? మనం చేసేదంటూ ఉంటూ ఉంటాయి కొన్ని ఆర్ట్ స్పోర్ట్స్, అయినా సరే అసలు అడిగేయకపోతే. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలి, ఈ వయసులో ప్రతిసారి సంగీతం నేర్చుకోవాలని చెప్పారు అందరికి. అయ్యో ఈ వయసులో నేను సంగీతం ఎట్లా నేర్చుకుంటాను, నోరు తెరిస్తే తప్పులు ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు, అందరు నవ్వుతారు. ఇన్ని అనుకుంటే ఎలా అవుతుంది? పక్కన వాడు ఏమైనా అనుకుంటాడేమో, నన్ను చూసి నేను ధ్యానం చెప్తుంటే వాళ్ళు ఎగతాళి చేస్తారేమో అన్ని మనమే అనుకుంటుంది. వాడు ఎవడో ఎగతాళి చేస్తే మనకేం సంబంధం? అది వాడి కర్మ, వాడికి నోరు ఎక్కువ అని అర్థం. వాడి నోరు ఎక్కువ మనకి ఏం సంబంధం ఉంది? అలా ఎప్పటికప్పుడు మన ముందు కురకడం అనే దాని మీద ఉండాలి. ఏ పనైనా మొదలు పెట్టి కంప్లీట్ చేయగలగాలి దాన్ని. చాలా మందికి శ్రద్ధలు వాటి పని మొదలు పెడతారు ఆపేస్తారు, పని మొదలు పెడతారు ఆపేస్తారు. ఏ పని రెగ్యులర్ గా చేయలేదు. ఇవన్నీ కూడా తిరిగి మనకి దగ్గరికి వస్తుంది. నువ్వు ఏదైతే చేస్తున్న విశ్వానికి ఇస్తావో ఆ విశ్వం తిరిగి నీకు వస్తుంది. నీ పనులన్నీ ఎక్కడికక్కడ స్టక్ అయిపోతూ ఉంటాయి, ముందు కదలవు. ఎందుకంటే నువ్వు నీ పనులన్నీ సక్రమంగా ముందు కదలలేదు. నువ్వు చేయాల్సిన పనులని నీకేది కావాలో అది ముందు ఇవ్వు అన్నారు. నువ్వన్నీ సక్రమంగా నీ పనులన్నీ కావాలంటే నువ్వు నీ దగ్గరకు వచ్చిన పనులను సక్రమంగా చేస్తే కదా. మనకి ఏది కావాలో అది ముందు చేయాలి కదా. ఓ పెళ్లి కావాలా, లోక కళ్యాణం కోసం నువ్వు ఎంత పని చేస్తే నీకు పెళ్లి అవుతుంది. ఓ ఉద్యోగం కావాలా, ఒక ఉద్యోగం వచ్చి 10 రూపాయలు సంపాదిస్తా ఉంటే నాకు ఉద్యోగం రాగానే 10 రూపాయలు సంపాదించగానే నేను విశ్వానికి నేను ఇంత ఖర్చు పెట్టుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. ఇలా నువ్వు చేసే ప్రతి అడుగులో స్పిరిచువాలిటీని ఎప్పుడు జత చేసుకుంటావో నీకు అన్ని పాజిటివ్ గా జరుగుతుంది. స్పిరిచువాలిటీని కనెక్ట్ చేసుకోవాలి మనకు తెలియనప్పుడు తెలియదు, మనకు తెలిసిన తర్వాత ఆధ్యాత్మికత ఉంటేనే జీవితం. ఆధ్యాత్మికత లేని జీవితం జీవితం కాదు. నిజంగా నువ్వు ఆనందంగా జీవించాలంటే ఆధ్యాత్మికతో మాత్రమే జీవించగలవు.
కాబట్టి నీ సోల్ యొక్క జర్నీ నీకు అర్థం కాకపోతే, నీ ఆత్మ ప్రణాళిక నీకు అర్థం కాకపోతే నీ జీవితం దుఃఖంగానే అనిపిస్తుంది. అర్థం చేసుకో. నీ పక్కన వాడు ఆత్మ అయితే నువ్వు ఖచ్చితంగా ఆత్మ అవుతావు. నీకు ఆ అనుభవం రానక్కర్లేదు. ఈరోజు గ్యాస్ స్టవ్ ఎవడో కనిపెట్టాడు, ఎవడో వాడుకుంటున్నాడు, మనం కూడా కనిపిసి కొనుక్కునేసాం. నీ దగ్గరకు వచ్చి ఎవరు రీసెర్చ్ చేసి నీకు ఐటమ్ ఇచ్చి అయిపోద్ది అంటే కొన్నావా నువ్వు? నీ పక్కనోడు కొంటే నువ్వు కొనేసుకున్నావు వెళ్ళి. మరి నీ పక్కనోడు సోల్ అంటే నువ్వు నమ్మవా? కొన్ని విషయాలు మాత్రం తీసేసుకుంటావు, కొన్ని విషయాలు మాత్రం ఒప్పుకోవా? నాకు అనుభవం రాలేదంటే నీ పక్కన వాడు అనుభవం చెప్తే నీ అనుభవం కదా అది. సార్ ఎన్నిసార్లు చెప్పారు? ఒక గ్రూప్ లో ఒక అనుభవం చెప్పిస్తే ఈ అనుభవం ఈ గ్రూప్ అందరి వాళ్ళ కోసం చెప్పించబడుతుంది అని చెప్పారు ఆయన. ఇప్పుడు అర్థం చేసుకొని మనమందరం ఆత్మస్వరూపాలం, మనమందరం భగవత్ స్వరూపాలం. మన పక్కన ఉండేవాడు మన కుటుంబం అని ఆ బాండేజ్ లెర్నింగ్ తో తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి దగ్గర మనం ఖచ్చితమైన పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. అంటే వాళ్ళతో ఉండాలి, వాటిని జయించాలి, వాటిలో ఉన్న మంచి క్వాలిటీస్ నేర్చుకోవాలి. నాన్ బాండేజ్ లెర్నింగ్ లో మనము ఎప్పుడైతే బాగా బాండేజ్ లెర్నింగ్ లో బాగా వర్క్ చేస్తే నాన్ బాండేజ్ లెర్నింగ్ వస్తాం. సమాజంలోకి నువ్వు రావాలంటే ముందు ఇంట కలిసి రచ్చగలవాలి అన్నారు. సామెత అనుకున్నాం కానీ నిజంగా దాంట్లో అంత సత్యం ఉందని తర్వాత కానీ నాకు అర్థం కాదు. ఇంట కలిసి రచ్చగలడం. ప్రతి ఒక్కరూ మీ యొక్క సోల్ ఏం ట్రాఫిక్ సిగ్నల్స్ మీ దగ్గర పెడుతుందో దాన్ని గమనించండి. దాన్ని గమనించి ఎక్కడ ఆగాలి అక్కడ ఆగండి, ఎక్కడ మీరు సిద్ధం కావాలి అక్కడ సిద్ధంగా ఉంది, ఎక్కడ జర్నీ చేయాలి అక్కడ జర్నీ చేయండి. ఈ విశ్వానికి అప్లికేషన్ పెట్టండి. నాకు అర్థమయ్యే విధంగా నా యొక్క లైఫ్ ప్లాన్ ఏంటో, నా సోల్ ప్లాన్ ఏంటో నాకు తెలియజేయమని అడగండి. తెలియచేస్తుంది. తెలియచేసిన తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దారిలో నడవాల్సిందే. మన ఇష్టాలను దాటి పని చేయాలి. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం మాత్రం. సోల్ చెప్పినా నాకు ఇష్టం ఉండాలి కదా, నాకు ఇది కదా నచ్చింది, ఇది కదా చేస్తాను అనకూడదు. ఇప్పుడు మనం కడుపులో పుట్టిన బిడ్డ నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఇంకో రకంగా ఉన్నాడా అని మనం పుట్టేసిన తర్వాత మనకు నచ్చలేదని ఎక్కడ వదిలేస్తామా? మనం నచ్చలేదని మన తల్లిదండ్రులు వదిలేస్తారా? ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని ప్రేమించాలి. అలాగే మన సిచ్యుయేషన్ ఏదైతే మన దగ్గరకు వస్తుందో దాన్నే ప్రేమించాలి మనం. అప్పుడే మన సోల్ ప్లానింగ్ చాలా, ఎందుకంటే ఇది సోల్ ప్లానింగ్ ఆల్రెడీ డిజైన్. మా అమ్మ నన్ను వద్దనుకోలే, మా అమ్మకి నేను ఇచ్చిన వరంగా భావించింది. వద్దనుకుంటే ఎలా అవుతుంది? అలాగే నా శరీరం నాకు వద్దు అని నేను అనుకుంటే ఎలా అవుతుంది? ఆల్రెడీ శరీరం వచ్చేసింది. ఉన్నదాన్నే నేను యాక్సెప్ట్ చేసుకోవాలి, ఉన్నదాంతోనే నేను పాఠాలు నేర్చుకోవాలి. అంతేగాని వేరే శరీరం అంటే మళ్ళీ ఇంకో జన్మ వేస్ట్ అయిపోయినట్టే కదా నాకు. కాబట్టి అయిష్టాలను దాటండి. నాకు నచ్చిన పనే చేస్తాను, ఇలా కాదు, నాకు అట్లుంటే నచ్చదు, వాళ్ళు నచ్చరు, వాళ్ళు ఇలా మాట్లాడితే నచ్చదు, ఇవన్నీ కాదు. ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు, నీ శరీరానికి ఇబ్బంది కలిగినంత వరకు. అదే నీ భర్త నిన్ను కొట్టి 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 చంపేస్తుంటే నువ్వు అక్కడ ఉండడానికి లేదు. శరీరం ఉంటేనే, శరీర మాధ్యం కలు ధర్మ సాధన. ఈ శరీరంతోనే మనం సాధన చేయాలి. కాబట్టి శరీరాన్ని మాత్రం కాపాడుకోవాలి. ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ఆహారం తింటున్నాం ఈ రోజు. ఆ శరీరం కోసం మనం ధ్యానం చేయాలి. నీ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం నువ్వు అక్కడ ఉండకూడదు, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వచ్చేయాలి. నీ శరీరాన్ని ఇబ్బంది పడినంత వరకు నువ్వు అక్కడ ఉండి పాఠాలు నేర్చుకోవాలి. నిజంగా నీకు అక్కడ పాఠాలు లేకపోతే నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటే వాళ్ళంతా వాళ్ళే పక్కకి వెళ్ళిపోతారు. నువ్వేం చేయాల్సిన పని లేదు. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఓకే, ఆ పాఠం అయిపోయింది, ఇంకా అక్కడ పాఠాలు లేవు, అందుకే వెళ్ళిపోయారు. అంతగాని ఏడుస్తూ కూర్చొని దుఃఖపడడం కాదు. ఎక్కడికక్కడ ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా సోల్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ని మనం అందరం బాగా గమనించి దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఉన్న దాంట్లోనే జ్ఞానము, ఆనందం ఏదైతే ఉందో దాంట్లోనే జ్ఞానం, ఆనందం. నా లైఫ్ లో నేను నాకు వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకున్నాను. దాంతో ఇప్పుడు నా జీవిత గమ్యాన్ని ఎంత దూరం తీసుకొచ్చుకున్నాను. ఓకే, చాలా చక్కగా నేను ఇన్ని నేర్చుకున్నాను, నేను బాగయ్యాను, నేను అనేక మందికి ఉపయోగపడాలి అని చెప్పి అనేక విషయాలు నేర్చుకుంటూ గురువుల దగ్గర నుంచి, అనేక మంది సీనియర్ మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకుంటూ నాకు చేతనైనంత, నాకు టైం దొరికినంత, ఎంత వీలైతే అంత చేయడానికి నేను సిద్ధమై వర్క్ చేస్తూ ఉన్నాను. మరి అసలే లేను అనుకున్న నేను ఇంకొక 20 సంవత్సరాల కాలం, మరొక 20 సంవత్సరాల కాలం అద్భుతంగా జీవించి ఎంత చేయాల్సిందో, నా లైఫ్ పర్పస్ ఎంతవరకు ఉందో అంతవరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే
జీవిత ధ్యేయం మన అందరికీ కూడా. అలా ధ్యానం చేసి నా హెల్త్ కంప్లైంట్స్ని తగ్గించుకొని చాలా హ్యాపీగా ఈరోజు నా పనులన్నీ నేను చేసుకుంటున్నానండి. అనేక కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో నెక్స్ట్ మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాము. మరి నా యొక్క ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్పేస్తాను. మరి ఈ రోజు నేను ఇట్లాంటి ఒక బాడీని తీసుకొచ్చాను అని దాన్ని ఎవరైనా చెప్తే యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఇంకొక అంగవైకల్యాన్ని ఎందుకు తీసుకొచ్చుకోవాలని, అందరూ ఎంత చక్కగా అద్భుతంగా అందంగా ఉన్నారు, మరి నేను ఎందుకు తీసుకొచ్చుకున్నాను అంటే గత జన్మలో చేసినటువంటి ఒక కార్యక్రమం వల్ల. ఒక జీప్ లో వెళ్తున్నాం మేము ముగ్గురం ఫ్రెండ్స్, మధ్యలో నేనున్నాను, డ్రైవింగ్ సీట్ లో ఒక బాబు, పక్కన ఒకటి, ముగ్గురం వెళ్తున్నాం. పాతకాలం జీప్ అన్నమాట. ఈరెలు వేసుకుంటూ ఇంకా వేగంగా పో ఇంకా వేగంగా పో అంటున్నాం. అతను చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఒక రోడ్లో, సైడ్ రోడ్లో నుంచి ఒక చిన్న 5 years బాబు అడ్డం రావడం, నాకు ఎక్కడైతే పెయిన్ ఉందో సేమ్ ఆ ప్లేస్ లో అబ్బాయికి అజీబ్ చక్రం ఎక్కడం అనే దృశ్యాన్ని చూడడం జరిగింది. ఏదైతే ఆ గత జన్మలో జరిగిన ఆ ఇష్యూ అనే దాన్ని ఆ లైఫ్ లాంగ్ ఆ బాబు ఆ తల్లిదండ్రులు ఎంత ఫేస్ చేశారు, అదే ప్రాబ్లం ఈ జన్మలో నా ఫ్యామిలీ మెంబర్ మరి నేను ఫేస్ చేయడం అనేది జరిగిందన్నమాట. కాకపోతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఏదైతే చెప్పారో కృష్ణ భగవానుడు, ఎప్పుడైతే జ్ఞానం తీసుకున్నానో అప్పటి వరకు ఉన్న దుఃఖము, బాధ, అసలు ఎంత కోపమో దేవుడి మీద, ఇవన్నీ పక్కకెళ్ళి నా వలననే ఇది జరిగింది, నేను చేసింది ఇది, నేను తెచ్చుకున్నది ఇది అని సత్యం అర్థమైన తర్వాత ఎవరి మీద కోపం ఉంటుంది, ఎవరి మీద దుఃఖం ఉంటుంది, ఎవరి మీద ఇది ఉండాలి. సత్యం అర్థమైన తర్వాత అన్నీ పక్కకి వెళ్తాయి. దుఃఖం లేదు, వాత లేదు, కోపం లేదు. ఓకే, యాక్సెప్టెన్సీ. నా వల్లనే ఇది జరిగింది, నా వల్ల ఒక లైఫ్ ఏమి ఇబ్బంది పడిందో, అయితే ఈ లైఫ్ అంతా అలా ఇబ్బంది పడతాం. అయితే జ్ఞానం వల్ల ఆ పెయిన్ తగ్గించుకోగలుగుతాను. శరీరం అయితే అదే శరీరంతో చక్కగా ఈ శరీరం నాకు సహకరించే విధంగా నేను జీవించి నా పనులని నేను కంప్లీట్ చేసేంత వరకు ఈ శరీరం నాకు అద్భుతంగా సహకరిస్తుంది అనే దీంతో చక్కగా ఆ శరీరాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. అంటే ప్రతి ఒక్కరికి అనేక సంఘటనలు జరిగే ప్రతి సంఘటన వెనుక మనమే ఉన్నాం, ఎవరూ లేరు. ఈ సత్యాన్ని మాత్రం నేను అందరం అర్థం చేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక్కదానికే కాదండి, ఇక్కడ నేను అందరికీ అది. ఈ సమాజంలో ప్రపంచం అంతా నడుస్తున్నది అదే. ఏదైతే మనము ఉన్నామో అదే మన చుట్టూ ఉంటుంది, మనల్ని బట్టి మన తోడు. ఎన్నో ఎన్నో విషయాలు. ఈరోజు ఒక టీచర్గా నేను ఎందుకు ఉండాలనుకున్నాను, నిజంగా ఆ టీచింగ్ ప్రొఫెషన్ ఈరోజు నాకు స్పిరిచువాలిటీలో కూడా చాలా హెల్ప్ అయింది. ఎలాగైతే ఆ క్వాలిటీస్, నేను టీచర్ అనుకున్న క్వాలిటీస్ అర్థమయ్యేటట్టు చెప్పాలి, బాగా వాళ్ళ లెవెల్లో చెప్పాలి అని ఏవైతే ఆ చెప్పడం అనేది, అందరినీ దగ్గరకు తీసుకోవడం అనేది, ఆ ప్రేమించడం అనేది, ఇవన్నీ నాకు ఈరోజు స్పిరిచువాలిటీ కూడా ఆ క్వాలిటీస్ నాకు ఉపయోగపడతాయి. కాబట్టి మనకున్న ఆ కోరికలన్నీ కూడా మనకు చాలా చాలా సహకరిస్తాయి. శక్తి లేనిది కోరిక ఇవ్వబడదు. మనకు నిజంగా ఒక కోరిక ఉందంటే దాని వెనుక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తితో ఆ కోరికను మనం జయించగలం, తీర్చుకోగలం. కాకపోతే దాన్ని ఫిజికల్ గా ఉండేదాన్ని ఇప్పుడు మనం అందరం స్పిరిచువాలిటీలో కన్వర్ట్ చేయాలి. అంతకుముందు ఫిజికల్ పాఠాలు చెప్పాను, ఈరోజు స్పిరిచువల్ పాఠాలు చెప్పాలి. ఇంకొక పని చేసేవాళ్ళు ఇంజనీర్, మా మరిది గారు ఇంజనీర్. ఒకప్పుడు బిల్డింగ్లు, కాంట్రాక్ట్లు, రోడ్లు చేసేసి ఈరోజు పిరమిడ్లు కట్టిస్తున్నారు. అలా ఒక్కొక్కరు ఎవరైతే ఏ పని చేస్తున్నారో దాంట్లో నుంచి కొంత మార్పు తెచ్చుకొని చాలా చక్కగా స్పిరిచువాలిటీలోకి మనల్ని మనం డైవర్ట్ చేసుకొని వర్క్ చేస్తూ మనం ఎదుగుతూ మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదిగేటట్టుగా మన వంతు ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఈ ట్రాఫిక్ సిగ్నల్ లో మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఇవాళ ఒక 5 పాయింట్స్ మాత్రం మన సమయం అంతే. కాబట్టి ఈ యొక్క 1 day వర్క్షాప్ చేసేంత టాపిక్ అని ఉంటాయి, చాలా కంప్లీట్గా అవుతాయి. బట్ ఎవ్వరూ ఈ అవకాశాన్ని వదిలిపోవద్దండి. అన్ని రకాలుగా నేను సంగీతంలో జాయిన్ అయ్యాను. నేను సంగీతంలో జాయిన్ అయితే నేను వాళ్ళ దగ్గర నుంచి సంగీతం నేర్చుకోవచ్చు, నా దగ్గర నుంచి వాళ్ళు ధ్యానం నేర్చుకోవచ్చు. నేను ఒక కంప్యూటర్ నేర్చుకోవాలి, నేను కంప్యూటర్ నేర్చుకోవచ్చు, వాళ్ళకి ధ్యానం చెప్పవచ్చు. ఇది ఒక అవకాశం కదా.
జ్ఞానం తీసుకోవడానికి ఎంత అవకాశం, నేను జ్ఞానం పెంచుకోవడానికి నాకు ఎంత అవకాశం. అసలు మనం జాయిన్ అవ్వకపోతే, అది వద్దు అనుకుంటే నేర్చుకోవడం ఉండదు. ఇప్పటికప్పుడు మన అవకాశాలు కోల్పోతాము. కాబట్టి ఎవ్వరూ అనేక అవకాశాలు తీసుకోండి, ఎక్కువ మందిని పరిచయం చేసుకోండి, ఎక్కువ మందిని ప్రేమించడం స్టార్ట్ చేయండి. ప్రేమ అంటే సున్నాళ్ళ ప్రేమ అనుకోవకండి, ఆ సున్నాళ్ళ ప్రేమ కాదు, హార్ట్ టెక్ చెప్పినటువంటి ప్రేమ. ప్రేమ అనే దానికి ఎంత అద్భుతమైన అర్థం చెప్పాడు ఆయన. ఎవరైతే మన పక్కని వాడి యొక్క ఆత్మ ప్రగతికి సహాయపడతాడో ఆ పక్కన వాడిని ప్రేమించిన వాడు అవుతాడు. నిజమైన ప్రేమ అదే. మన వల్ల ఒక 10 మంది ధ్యానం నేర్చుకుంటే మనం వాళ్ళని ప్రేమించినట్టు. దీంట్లో మన భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, మన అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. మనం నిజంగా వాళ్ళని ప్రేమించడం అంటే వాళ్ళకి మనం ధ్యానం చెప్పడమే, వాళ్ళని ఆత్మ వైపు నడిపించడమే, వాళ్ళ ఆత్మ ప్రయాణానికి మొదలు పెట్టించడమే. అటు ప్రేమించడం అంటే ఈ సమాజంలో ఈ ప్రపంచమంతా ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి. ఎంత వీలైతే అంత మన సమయాన్ని, అనవసరమైన విషయాలను తగ్గించుకొని అవసరమైన వాళ్ళ దృష్టి పెట్టాలి విషయాల మీద. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఉన్న సంఘటనలు ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయండి. ఏది ఉందో దాంతో ఉందాం. ఎంత వీలైతే అంత ఉందాం, నేర్చుకుందాం. కఠిన పాఠాలు ఉన్నాయి అంటే మనం బాగా ఎదుగుతున్నామని అర్థమే. కఠిన పాఠాన్ని యాక్సెప్ట్ చేయాలి, ముందు కొరకాలి. కాబట్టి మోకాలు అంటే ముందు కొరకడం. దేనైనా సరే నేనే ఉంటా ఫస్ట్ అనాలి. పాదము, యాంకిల్ అంటే ఒక పొజిషన్ నుంచి ఒకే పొజిషన్ అలా ఉండిపోకూడదు, పొజిషన్ చేంజ్ చేసుకోవాలి. ఒక పొజిషన్ కరెక్ట్ కాదు, తేల్చాలి అక్కడ ఇది కరెక్టా కాదు, వద్దా కావాలా, ఇది రైటా రాంగా అని తేల్చుకోకుండా అలా చాలా మంది ఏ దేశం తీసుకో రోజు తరబడి దేశం అలా పెట్టుకుంటారు. రాంగ్ కాన్సెప్ట్. అలా ఎప్పుడు చేయకూడదు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎంతసేపు కావాలో ఆలోచించు. 10 రోజుల, 20 రోజుల, 4 రోజుల, 2 నెలల, సంవత్సరాల తరబడి కాదు కదా. దేన్ని కూడా పోషితం చేసి ఎదుగుదల. ఈ సోల్ వచ్చింది ఇక్కడ ఎదగడం కోసం, గమ్మున కూర్చో ఉండడం కోసం కాదు. పాఠం అయితే ఇంకో పాఠంలోకి వెళ్తే ఇంకో కొత్త పాఠం వస్తుంది దానికి. అక్కడే కూర్చోబెడుతుంది దానికి కొత్త పాఠం ఏముంది. ఒక డెసిషన్ తీసుకొని వెళ్తూ ఉండాలి. దాని తర్వాత కాలి వేళ్ళు కానీ చేతి వేళ్ళు కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మన జర్నీలో ఆ చివరి పాయింట్ ఈ చేతి వేళ్ళు చూడండి. మన చేతికి చిట్ట చివరి ఈ చేతి ఇక్కడ నుంచి ఈ దీనిలో చిట్ట చివరి వేలు ఇది. ఒకటి పని చేసేటప్పుడు ఆ పనిని కంప్లీట్ చేయడం అనేది ఈ చేతి వేళ్ళని సూచిస్తే నీ జర్నీలో కంప్లీట్ గా జర్నీ చేయాలి, సగం సగం జర్నీ చేయకూడదు. ఒక జర్నీ చేస్తే అక్కడి నుంచి లెర్నింగ్ ఉంటుంది నీకు. నువ్వేం చేస్తున్నావు, సగం జర్నీ చేసి ఆగి వెనక్కి వస్తుంది, నీ లెర్నింగ్ ఆగిపోయినట్టే కదా. కాబట్టి ఈ వేళ్ళకి సంబంధించి ఇప్పుడు కాలు వేలు షుగర్ కంప్లైంట్స్ వచ్చి వేలు తీసేసేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఏదైతే ప్రాసెస్ లో వెళ్ళి కంప్లీట్ గా జర్నీ చేసి నేర్చుకోవాల్సిందో హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళి నువ్వు బస్ స్టాండ్ తిరిగి రిటర్న్ అయిపోతే హైదరాబాద్ చూసినట్టు అవుతుందా. హైదరాబాద్ దిగి ఎక్కడో చోటు ఉంది రూమ్ తీసుకొని అక్కడ ఏమున్నాయి అన్ని చూసేస్తే హైదరాబాద్ చూసినట్టు అవుతుంది. అంతేకాని నువ్వు హైదరాబాద్ దిగావు, దిగి మళ్ళీ బస్ ఎక్కి వచ్చేస్తావు. నేను హైదరాబాద్ చూశాను అంటే కరెక్ట్, హైదరాబాద్ వరకు వెళ్ళడం ఈ జర్నీ ఓకే రైట్, కరెక్ట్, చాలా వరకు వెళ్ళాలి. కానీ అక్కడ ఉండాలి, తిరగాలి, చూడాలి, అప్పుడే నువ్వు కంప్లీట్ చేసినట్టు. నువ్వు వ్యాపారం మొదలుపెట్టి నేను చాలా వ్యాపారాలు చేశానండి అంటుండే చాలా మంది. అన్ని చేస్తాడు, ఆ వ్యాపారాన్ని ఎన్ని రోజులు చేయాలని రోజులు చేయడు. వ్యాపారం మొదలు పెడతాడు, 10 రోజులు చేస్తాడు, అక్కడి నుంచి వెనక్కి వస్తాడు, నష్టపోతాడు. అదే వ్యాపారాన్ని వాడు సహనంతోనో ఓర్పుతో అక్కడ ఉంది వాడు కంప్లీట్ చేసి దాని నుంచి ఏం నేర్చుకోవాలో పాఠాలు నేర్చుకున్నప్పుడు అవుతుంది. కానీ వ్యాపారం చేశానని చెప్పగలలే కానీ నువ్వు వ్యాపారం పెట్టేసి సంచిమాన పైకి తీసుకుని వచ్చేసి వ్యాపారం చేసినట్టు ఎలా అవుతుందండి. మనం అందరం కూడా మన మూడవ నేత్రం పట్ల అదే విధంగా వర్క్ చేయాలి, మన సూక్ష్మ శరీరం పట్ల అదే విధంగా వర్క్ చేయాలి, మన టెలిపతి మీద అలాగే వర్క్ చేయాలి, మన ఆత్మ ప్రయాణం మీద కూడా అలాగే వర్క్ చేయాలి. గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఉండడం కాదు. ప్రతి జర్నీని ఫుల్ఫిల్ చేయాలండి, కంప్లీట్ చేసుకోవాలి మన ప్రయాణాన్ని. అప్పుడే ఆ కంప్లీట్నెస్. కాబట్టి కాలి వేళ్లకు చేతి వేళ్ళు అనేది కంప్లీట్నెస్. చేతి వేళ్ళు పనిలో కంప్లీట్నెస్ అయితే కాలి వేళ్ళు నీ జర్నీలో కంప్లీట్నెస్.
మోకాలంటే ముందు కురకడం, ప్రతిదానికి నేను ఉన్నా, నేనే ఫస్ట్ అనాలి. అక్కడికక్కడ ఇంకా నడుము నొప్పి ప్రతి ఒక్కరికి ఉండేది అదే. ప్రతి ఒక్కడు మనకు వచ్చి సాయం చేయాలి. నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాడు లేడు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు. ఇంకా అసలు ఎన్ని ఉంటాయో ఒక లిస్ట్ ఉంటుంది. నన్ను చూసేవాడు లేడు, నన్ను పట్టించుకున్నా ప్రేమించేవాళ్ళు ఇంకోడు లేడు, అనుకోడు లేడు, అది లేదు, ఇదే కదా. భర్త చూడలేదు, పిల్లలు చూడలేదు, అమ్మ చూడలేదు, ఆస్తులు ఇవ్వలేదు, ఇంకోటి అని అన్ని బాధలన్నీ ప్రపంచంలో మనకే ఉన్నాయని బాధపడిపోతుంది. నువ్వెంత బాధపడితే అంత నీకే కష్టం. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. భర్త చూడలేదు, చూడని భర్త బ్రహ్మాండంగా ఉంటాడు, మనమే నడుము నొప్పి తెచ్చుకోండి. ఎంతసేపు నేను ఒక భార్యని అనే ఫీలింగ్ నుంచి పక్కన బట్టి నేను ఒక ఆత్మను అనే ఫీలింగ్ లోకి రావాలని ధ్యానం చేయ, గంటలు ధ్యానం చేయి. నిన్ను భర్త పట్టించుకోలేదంటే నీ అంత అదృష్టవంతుడు ఇంకో లేదని అర్థం. ఎందుకంటే నువ్వు బాగా ధ్యానం చేసుకోవచ్చు. పక్కన భర్త ఉంటే అయ్యో కాఫీ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, ఒళ్ళు రుద్దాలి, ఇంకెన్ని పనులు అన్నీ మిస్ అయిపోయింది మనకి. చక్కగా చూడలేదా, పండుగ చేసుకొని శుభ్రంగా ధ్యానం చేసుకున్నా పుస్తకాలు చదవచ్చు. వాళ్ళు మనం మారితే వాళ్ళే వస్తారు. మనమే వాళ్ళు వదిలిపెట్టేసి పోవట్లేదు. అదే ఇంట్లో ఉండి మనం ధ్యానం చేసుకుంటూ మనం ఏం చేయాలో చేసుకుంటూ ఉన్నాం. అంత ఉండేవాడైతే ఉంటాడు మారి, అంత ఉండని వాడైతే వెళ్ళిపోతాడు. యాక్సెప్ట్ చేద్దాం అనేది. ప్రతిది ఎంత వీలైతే అంత మనల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కూడా సోల్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అండి, మనం జరిగే లైఫ్ లో జరిగే ప్రతి విషయం. కాబట్టి నడుము భాగం నుంచి ఆ పాదాల వరకు, ఆ వేళ్ల వరకు వచ్చే ప్రతి కాంప్లైంట్ మీ యొక్క జర్నీని సరిచేయడానికి వచ్చినవి, అంతేకాని మనల్ని బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి వచ్చినవి కావు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బ్యాక్ పెయిన్ వచ్చి సర్జరీ చేసుకోవాలంటే నేరుగా పోయి సర్జరీ చేసుకోకుండా, సర్జరీ చేసుకుంటే మనం ఎలా ఒక 3 నెలలు మంచంలో పడుకుంటామో అలా మంచం ఎక్కి పడుకొని ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టాలి. వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడు వీడు ఇదంతా చేస్తాడో వాడు ఆ సర్జరీ అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఎంతమంది తగ్గిపోయింది. పోతామన్న వాళ్ళే మళ్ళీ తిరుగుతున్నారు ఇక్కడ. నొప్పులు తగ్గిపోవా? అన్ని సాధ్యాలే, ఎన్నో సాధ్యం చేయగలం మనం సామాన్యులం కాదు. మనం ఒక ఆత్మస్వరూపాలం, మనం ఒక దైవ స్వరూపాలం. ఎంతో ఎనర్జీ ఉంది మనకి. మనల్ని మనం తగ్గించుకోకుండా మనల్ని మనం మన యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి, మన యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. ఆ స్థాయిలో జీవించడానికి ట్రై చేయాలి. భగవంతుడు ఎలా చూడండి, అంతటి భగవంతుడు కూడా ఒక గుడికి వెళ్తే, ఒక శివాలయం వెళ్తే తెల్లారి అభిషేకం, ఈ టైంలో ప్రసాదం, ఈ టైంలో ఇది, మొత్తం ఎంత ప్లానింగ్ ఉంటుందండి. ఎంత పెద్ద గుడికి వెళ్ళినా, ఎంత చిన్న గుడికి వెళ్ళినా ప్లానింగ్ ఉందా లేదు? మరి ఆ భగవంతుడిగా కావాలని రెడీ అవుతున్న మనం ఎంత ప్లానింగ్ తో బతకాలి? ఇవన్నీ ఏమి చేయకుండా మనం మంచం మీద అడ్డగోలుగా పడుకొని ఏమి పని, ధ్యానం చేయం, పుస్తకం చదవం, మారము, ఏమి చేయకుండా మన దేవుడు అయిపోవాలి. ఎవరైనా అయిపోతారా ఏంటి? ఎంత కష్టపడితే భగవంతుడు అవుతాడు? కాబట్టి ఈ భూమి మీద వచ్చిందే, జన్మ తీసుకున్నామంటే కష్టపడటానికేనండి. గుర్తుపెట్టుకోండి, భూమి తత్వము కష్టపడే తత్వము. ఈ భూమి మీద మనం పుట్టాం కాబట్టి ఇక్కడ మనం అన్ని కష్టపడి సాధించుకోవాల్సిందే. ఆలోచన తగ్గించడానికి, శరీరాన్ని కూర్చోబెట్టడానికి కష్టపడి ధ్యానం చేద్దాం. పుస్తకం చదవాలంటే నానా బాధ, అయినా సరే కష్టపడి చదువుదాం. మనల్ని మనం మార్చుకోవడం చాలా కష్టం. అహం తగ్గించుకోవాలి. ఎంత అహంకారము లోపల, వాళ్ళు చెప్పింది నేనేం వినేది, నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను ఎంత చదువుకున్నాను, ఎంత అహమో మనకి. అవన్నీ నీలో ఆత్మ ప్రయాణం ఉందా, ఆత్మ చైతన్యం సరిగా ఉందా, అప్పుడు గొప్పడు. అవేవీ అక్కడంతా జీరో పెట్టుకొని నువ్వు ఐఏఎస్ చదివితే మాకు ఏం లాభం? ఆత్మశక్తిని మించింది శక్తి లేదు కదా. ఆత్మశక్తి కదా గొప్పది అన్నిటికంటే. అది ఎంత ఉందో మన దగ్గర తీసుకోగలరా? నీ దగ్గరున్న డబ్బులు, నీ పదవో, నీ చదువో అది కాదు గొప్పదైనది. నీ జ్ఞానమే నీ విలువను చూపిస్తుంది. విలువ కట్టాల్సిన జ్ఞానంతోనే. ఎంత అద్భుతంగా ప్రేమించిన సత్యభామ అన్ని నగలు వేసిన తులాభారంలో తోవని కృష్ణ భగవాను ఒక చిన్న తులసి దళం అలా పెట్టి రుక్మిణీదేవి ఆయన కూర్చుందట. అంటే దేనికి ఉంది జ్ఞానం? జ్ఞానానికే విలువ ఎప్పుడు కూడా. అంటే మన విలువని మనం పెంచుకోవాలంటే మనం జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం ఊరికి ఎవరైనా ఇచ్చేదో, అంగట్లో ఉన్న ధనియాలో మినపప్పులా కొనుక్కుంటూ వచ్చే వస్తువు కాదు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నీ అహాన్ని తగ్గించుకుంటే, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటే వచ్చేదే జ్ఞానము.
మీ ఫిజికల్ చదువులు, మీ ఫిజికల్ గా ఉండే డబ్బులు, పేరు ప్రతిష్టలు, ఇంకోటి ఇవేవి కావు. నీ జ్ఞానమే నీకు తులాభారము. అట జ్ఞానాన్ని పొందడానికి మనం అందరం నిరంతరం శ్రమించాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో పొందాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, మరి డిజిటల్ ఇది ఏఎంసీ డిజిటల్ వారికి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ ప్రసన్న మేడం చాలా చక్కగా వివరించారు మేడం. ట్రాఫిక్ సిగ్నల్స్, ఆత్మ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఏది ఏ బాధ కూడా శిక్ష కాదు శిక్షణ, పత్రిజీ అదే అంటారు, శిక్ష కాదు ఇది శిక్షణ. మనం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము, ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి. దేని నుంచి కూడా మనం అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు, ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు మేడం. మీ యొక్క అనుభవాలను కూడా మాతో పంచుకున్నారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్, మేడంతో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా మేడం అడగచ్చు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు మేడం. థ్యాంక్స్ యూ అండి. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైట్ చేయండి. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. మేడం ఫస్ట్ టైం చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా అంటే మన బాడీ పార్ట్స్ ఎట్లా మనం స్వీకరించాలి, ధైర్యం చేయాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చేది మనం వెనకడుగేసినందుకు పడవలసిన దాన్ని కష్టానికి భయపడి మనలో ఉండే గుణాలే అండి, గుణాన్ని మార్చుకోవాలి. గుణం చాలా ఇంపార్టెంట్ కదా. మనిషి అంటేనే గుణము. మనం ఎవరైనా చూస్తే వీడు బాగా కోపిస్ట్ వాడరా, ఆయన చాలా మంచి వాడరా అంట. అంటే ఒక మనిషిని మన గుణంతోనే పోలుస్తాం ఎప్పుడు. బట్ ఆ గుణాలు మనలో ఏ గుణాలు ఉండాలని ఉంది ఈ జన్మలో మనం తీసుకుని వచ్చామో ఆ గుణాల్లోకి వెళ్ళిపోవాలి మనం అంతే. ఏ గుణాలు అయితే తెచ్చామో ఆ గుణాలు, ఏ గుణాలైతే ఈ జన్మలో ఉండాలని మనం ప్లాన్ చేసుకుంటూ ఈ సోలు ఆ గుణాల్లోకి మనం వెళ్ళిపోవాలి అని అర్థం. ఆ గుణాలు నిలుపుకోవాలి మనలో అని అర్థం. మేడం మీరు ఇంతకుముందు ఉద్యోగం చేస్తూ మధ్యలో సడన్ గా ప్రాబ్లం అయిందా మేడం మీకు? నేను ఉద్యోగం చేసింది 89 నుంచి చేస్తున్నాను. నా 34 ఏజ్ లో ప్రాబ్లం అయ్యి దాదాపు ఒక 2 years దాకా నేను అప్పుడప్పుడు వెళ్ళి ఒక 2 రోజులు పనిచేసి మళ్ళీ వచ్చి సెలవు పెట్టేసి అలా జరుగుతూ ఉండేది. తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోయాను. ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చానండి. అంటే ఇన్ని రోజులు అంటే నాకు బాధ్యతలు ఉన్నాయి, అందువల్ల నేను ఉద్యోగం చేయాలి అని ఉండేది. పిల్లలు పెళ్లి అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు. సరే ఇంకా నాకు బాధ్యతలు ఏమి పెద్దగా లేవు. ఇంకా అలాంటప్పుడు నా జీవితం అసలు లైఫ్ లేదనుకునే నాకు లైఫ్ అనేది ఒకటి వచ్చిందంటే ధ్యానం ద్వారానే. మరి ఇలా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఎంతో కొంత నా వంతు ప్రయత్నం చేయాలి కదా. అందువల్ల నా సమయాన్ని ఖచ్చితంగా సమాజం కోసమే ఉండాలి అని కంప్లీట్ గా నేను వాలంటీర్ రిటైర్మెంట్, ఇంకా నాకు 6-7 ఏళ్ళు ఉందండి జాబ్ చేయొచ్చు కూడా, అయినా సరే నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఇప్పుడు కంప్లీట్ గా ఈ సర్వీస్ లోనే ఉన్నాను. మీ ఎగ్జాంపులే సరిపోతుంది మేడం, ఎవరన్నా విన్నా మారటానికి. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, కొత్త వాళ్ళకి ఎవరు చెప్పాలన్నా నా ఎక్స్పీరియన్స్ చేయండి, అది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తుంటాను నేను. మేడం మీకు బాగాలేనప్పుడు మీరు మళ్ళీ రికవర్ అయింది ధ్యానం వల్లనే అంటారా? అవునండి, ఎందుకంటే డాక్టర్ తెలిపి నాకు అలోపతిలో మందులు లేవండి. ఏమైందండి?
నాది స్కోలియోసిస్ అని కంప్లైంట్ ఉన్నారు ఏంటి కదా, బ్యాక్ బోన్ కంప్లైంట్ అది. దానికి సర్జరీ చేయడానికి అవ్వదు. చిన్నప్పుడు వెళ్తే ఓకే కొద్ది పెద్ద అయితే సర్జరీ చేస్తామన్నారు, పెద్ద అయితే సర్జరీ చేయలేమన్నారు. అది సర్జరీ లేదు, దానికి మెడిసిన్ లేదు, ఏమీ లేదన్నారు. స్ట్రక్చరల్ కంప్లైంట్ అది, అందువల్ల దానికి ఏం ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు తగ్గిందా మేడం మీకు? నా శరీరం నాకు సహకరిస్తోంది, నాకేం నొప్పి లేదు, బాధ లేదు. ఓకే ఓకే. హారిక మేడం, ఈ స్క్రీన్ షేరింగ్ ఆపేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి మేడం. అంటే కనిపించట్లేదండి స్క్రీన్ షేరింగ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మాస్టర్స్. అలాగే పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ ఉంది మాస్టర్స్, అందరూ జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మాస్టర్స్. అలాగే పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. ఎన్నో వీడియోస్ ని మనందరం కూడా షేర్ చేద్దాం. ఈ వీడియోని కూడా ఎంతో మందికి మనం ఫార్వర్డ్ చేస్తే మేడం యొక్క జ్ఞానాన్ని అందుకొని ఎంతో మంది స్ఫూర్తి తీసుకుంటారు మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని. కాబట్టి మన అందరి కర్తవ్యం మనం ఈ వీడియోని అందరికి కూడా పంపిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు 11th డే జీకే సార్ వస్తారు, కాబట్టి రేపు అందరూ కూడా జాయిన్ అవ్వండి మాస్టర్స్. అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ షేర్ చేయండి. రేపు ఎక్కువ మంది వచ్చేలా చూడండి మాస్టర్స్. అందరికీ మరి రేపు ఆఖరి రోజు 11th డే, ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి తరఫున థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ. Thank you, madam. Thank you so much. థ్యాంక్ యూ హారిక మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్, రేపు ఉదయం 5 to 7 ప్రోగ్రామ్ ఉంటుంది పిఎంసి డిజిటల్ లో. 5